Hi everyone, welcome to Spark Institute. This is Krishna. We are going to explain third mock test of RRB NTPC examination series. Okay, reasoning and arithmetic part చూద్దాం. ఫస్ట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి జనరల్ స్టడీస్ సంబంధించింది, సెకండ్ క్వశ్చన్ వచ్చి రీజనింగ్ అర్థమెటిక్ నుంచి స్టార్ట్ అయింది. అంటే దీంట్లో జంబుల్డ్ కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ వేరియేషన్ ఉంటాయి. సో ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఒక వ్యాఖ్య దానికి వివరణ ఇచ్చారు. ఇక్కడ ఒక వ్యాఖ్య దానికి వివరణ అంటే అసర్షన్ అండ్ రీజన్ అనుకోండి. అసర్షన్ వచ్చి ఏమంటున్నారంటే భారత్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఆయు ప్రమాణం కలిగి ఉన్నారు, అంటే వాళ్ళ ఆయు ప్రమాణం పురుషుల కంటే ఎక్కువ ఉంది అంటున్నారు. రెండో దానికి వివరణ ఇస్తున్నారు, మహిళలు మంచి ఆహారాన్ని తీసుకుంటారు అని చెప్తున్నారు. ఓకే, సో ఇది కరెక్టా కాదా అనేది మనం రెండూ చెక్ చేయాలి. అంటే అసర్షన్ కరెక్టా, రీజన్ కరెక్టా, రీజన్ అసర్షన్ సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా, ఓకేనా, ఇదన్నీ చూడాలి. ఫస్ట్ ఏమన్నాడు, భారత్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఆయు ప్రమాణం కలిగి ఉన్నారు. దిస్ ఈజ్ కరెక్ట్, ఇచ్చింది కరెక్టే. దానికి వివరణ ఏమిస్తున్నాడు, రీజన్ ఏమిస్తున్నాడు, మహిళలు మంచి ఆహారాన్ని తీసుకుంటారు అంటున్నాడు. మహిళలు మంచి ఆహారాన్ని తీసుకుంటారు అనేది మనం చెప్పలేం, అది ట్రూ కావచ్చు లేదా ఫాల్స్ కావచ్చు. ఎందుకంటే కొంతమంది మహిళలు మంచి ఆహారం తీసుకోవచ్చు, అందరు మహిళలు మంచి ఆహారం తీసుకుంటున్నారు అనేది మనం చెప్పలేము. అది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఏ కరెక్టు, ఆర్ కరెక్ట్ కాదు. సో దీనిలో చూడండి, ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇచ్చాడు. సో ఎస్ ఈజ్ ట్రూ, ఇంగ్లీష్ మీడియంకి అయితే ఎస్ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి, వికాస్ 5 అరటి పండ్లను 4 రూపాయలకు కొని 4 అరటి పండ్లను 5 రూపాయలకి అమ్మాడు. అప్పుడు అతను లాభశాతం ఎంత అనేది క్వశ్చన్. వికాస్ పర్చేజ్డ్ 5 bananas for ₹4 and sold 4 bananas for ₹5. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే ఇక్కడ చూడండి, ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ అని అడుగుతున్నాడు అనుకోండి. ఇక్కడ ఏమన్నాడు, ప్రాఫిట్ పర్సెంట్. ఇది కాకపోతే లాస్ పర్సెంట్ కూడా అడగవచ్చు. ఏది అడిగినా సరే మీరు కాస్ట్ ప్రైస్ ఈజ్ టు మార్కెట్ ప్రైస్కి రండి. ఇది చాలా క్వశ్చన్స్కి మీకు ఈజీ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఎన్ని కొన్నాడు, 5 కొన్నాడు. ఎంత పెట్టి, 4 రూపీస్ పెట్టి. అంటే ఒక్కోటి ఎంత పడింది, 4/5. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, పైన అమౌంట్ రాయాలి, ఇక్కడ ఏం రాయాలి, అమౌంట్ రాయాలి, కింద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాయాలి. ఓకేనా. అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు, అమ్మేటప్పుడు 4 bananas for ₹5. అంటే అమ్మేటప్పుడు 4 bananas అమ్మాడు, ఎంతకి, 5 రూపాయలకి. అమౌంట్ పైన రాయాలి, ఇది కింద రాయాలని చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని. ఇప్పుడు ఇది నార్మల్ చేయడం కోసం ఏం చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 16:25, 4 4s are 5 5s are. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 16 parts ఉంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 25 parts ఉంది. మనకు అడుగుతుంది ఏంటి, లాభశాతం ఎంత అనేది అడుగుతున్నారు. కాబట్టి జస్ట్ సింపుల్గా ఎర్రర్ మార్క్ పెట్టండి, కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి ఎంత ఇంక్రీజ్ అయింది, 9 ఇంక్రీజ్డ్ అపాన్ దేనిపైన, 16 పైన ఇంటూ 100%. ఓకే, దీంట్లో మీకు క్యాన్సిలేషన్ అయినంత వరకు క్యాన్సిల్ చేద్దాం, మిగిలింది నార్మల్ చేద్దాం. ఈ రెండిట్లో 4 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4 times, ఇక్కడ 25 times. సో 9 × 25 వచ్చి 225/4. ఓకే, 4 దీనిలో ఎన్నిసార్లు పోతుంది, 5 4s are 20. ఓకే, 5 10 ఆన్సర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సరే చూద్దాం, ఇంకా 25 ఉంది, 5 6s are 24, ఇంకా 1 ఉంది, 1 10 అనుకోండి కాసేపు, 2 4s are 8, ఇంకా 2 ఉంది, 2ని 20 అనుకోండి. సో 4 5s are 20. మొత్తం మీద వచ్చిందంతా 56.25% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రాఫిట్ పర్సెంట్ అడిగినా లాస్ పర్సెంట్ అడిగినా గో ఫర్ ద రేషియో కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్. ఇంకా వేరే షార్ట్ కట్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ప్రాసెస్. ఈ రేషియో వేయడం వల్ల ఏమైందంటే, ఇది వేరేగా తీసుకుంటే మీకు ఫ్రాక్షన్లో వాల్యూ వస్తుంది, ఇది వేరేగా తీసుకున్నా మీకు ఫ్రాక్షనల్ వాల్యూ వస్తుంది. కానీ రేషియో వేయడం వల్ల చూడండి, ఫ్రాక్షనల్ వాల్యూస్ రాలేదు, ఇక్కడ మీకు సమ్ సింపుల్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ మూవ్ అవుదాం. నెక్స్ట్ సమ్ చూడండి, దిగువ ఇచ్చిన సాదృశ్యాల ప్రకారం ఐచ్ఛికాల్లో పదాన్ని గుర్తించండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ సూటబుల్ ఫర్ ద ఎనాలజీ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది సూటబుల్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, మిల్క్ ఈజ్ బటర్ అన్నాడు. మిల్క్ ఈజ్ బటర్, ఇన్ ద సేమ్ వే బుక్ ఈజ్ డాష్. బటర్ ఎక్కడి నుంచి వస్తుందండి, బటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది,
మిల్క్ నుంచి వస్తుంది. బుక్ దేని నుంచి వస్తుంది? వీటిలో చూడండి, ఆధార్ బుక్ రాస్తాడు, ఓకేనా, కాకపోతే బుక్ని తయారు చేయడు, అంటే మెటీరియల్ అది కాదు. పేపర్ నుంచి బుక్ వస్తుంది కదా, అది కరెక్టే కదా. చాప్టర్ నుంచి బుక్ రాదు, బుక్లో చాప్టర్స్ ఉంటాయి. ప్రింటింగ్ అనేది బుక్ ప్రింట్ చేసినా చేయకపోయినా మనం బుక్గా చూడొచ్చు, వైట్ పేపర్స్నైనా సరే. అంటే దేని నుంచి వస్తుంది? పేపర్ నుంచి వస్తుంది. సో మిల్క్ ప్రొడ్యూసెస్ బటర్, పేపర్ ప్రొడ్యూసెస్ బుక్. ఓకే, సరిపోయింది కదా అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇవి ఓన్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం నేను ఇచ్చిన పేపర్లోని. ఓకే, సరే. దిగువ ఇచ్చిన సాదృశ్యాలను అనుసరించి ఖాళీగా ఉన్నదాన్ని గుర్తించండి. సేమ్ ఇది కూడా ఎనాలజీ క్వశ్చనే, చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి మీరే గమనించవచ్చు, అందరూ చేసే ఉంటారు నాకు తెలిసింది. 5 is 35 అంటే ఏం చేసినట్టు ఇక్కడ? 5 is 35 అంటే ఇంటూ 7 చేశాడు. అలా ఇంటూ 7 అయింది ఎక్కడ ఉంది? ఇక్కడేమో ఇంటూ 5 అయింది, కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఇంటూ 7 అయింది, కాబట్టి ఎలా తీసుకోవచ్చు? 11 into 7 77. మనకి ఇంటూ 7 కావాలి కాబట్టి 11 is 77. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, we shall move on to the next one. నెక్స్ట్ సమ్ చూడండి, 11 is 123. ఏమిచ్చాడు? 11 is 123. In the same way 123 is dash. 11 is 123. In the same way 123 is dash. This is the question. సో 11 అనేది 123 అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? 121 + 2 అని రాయొచ్చు. 121 అనేది ఏంటి? 11 square + 2. 121 11 square కదా, అంటే 11 square + 2 వచ్చింది. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఇది 5, 27ని 5 square + 2 అని రాయొచ్చు కదా. 5 square 25 + 2 27, సరిపోయింది. ఇది కాదు, ఇది 9 square 81 - 2 అనమాట. ఇది కాదు, ఇది అసలు సంబంధమే లేదు. ఇది 10 square + 10 ఇది కూడా కాదు. ఇచ్చిన వాటికి దగ్గరికి ఏది ఉంది? 5 is 27. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇది కూడా ఒక అసెర్షన్ అండ్ రీజన్ రెండు ఇచ్చారు చూడండి. అసెర్షన్ అండ్ రీజన్. అసెర్షన్ ఏమంటున్నారు ఇక్కడ? ఢిల్లీ కంటే సిమ్లా చల్లగా ఉంటుంది. ఢిల్లీ కంటే సిమ్లా చల్లగా ఉంటుంది. ఓకే, సిమ్లా ఈజ్ మోర్ కూలర్ దాన్ ఢిల్లీ. ఎవరిని ఏమిచ్చారు? ఢిల్లీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఢిల్లీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఢిల్లీ ఈజ్ అట్ మోర్ ఆల్టిట్యూడ్ దాన్ సిమ్లా ఈజ్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ కంపేరింగ్ టు ఢిల్లీ. అది ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఇది ఫస్ట్, ఇది కరెక్టే. ఢిల్లీ కంటే సిమ్లా చల్లగా ఉంటుంది, మనందరికీ తెలిసినటువంటి విషయమే అది. 1 minute ప్లీజ్. ఓకే, మనందరికీ తెలిసినటువంటి విషయం అది, ఇది కరెక్టే. రెండవది ఏంటి? ఢిల్లీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశం ఉంది. ఎత్తైన ప్రదేశంలో ఉండేటువంటి మ్యాక్సిమం కాస్త కూల్గా ఉండడానికి అవకాశం ఉంది. సో రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అంటే బోత్ ఆర్ ట్రూ. అంటే అసెర్షన్ అండ్ రీజన్ రెండు కూడా నిజంగా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? అసెర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. ఇది కాదు. రెండవది అసెర్షన్ ఈజ్ ఫాల్స్, రీజన్ ఈజ్ ట్రూ. ఇది కూడా కాదు. మూడవది అసెర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ సి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ సి ఎక్కడ ఇచ్చాడు? ఇది కూడా థర్డ్ ఆప్షన్లోనే ఇచ్చాడు. మనం సి చూడగానే థర్డ్ ఆప్షన్ పెట్టకూడదు. ఒక్కొక్కసారి సి ఇక్కడ ఇవ్వచ్చాము, ఫస్ట్ ఆప్షన్లో కూడా ఇవ్వచ్చు. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అవుదాం. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 సింపుల్గా ఏం రాస్తారు మీరు? 1/2 1/3 1/4 అని రాస్తారు. యాక్చువల్గా ఇన్వర్స్ రేషియో ఎలా చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, దీనికి డైరెక్ట్గా ఆన్సర్ కూడా రాయొచ్చు, అది చెప్తాను. ఇన్వర్స్ రేషియో అంటే రేషియో ఆఫ్ రెసిప్రోకల్స్. గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి నిష్పత్తిలోని పదాల యొక్క వ్యుత్క్రమాలు రెసిప్రోకల్స్ అన్నమాట, వాటికి రేషియో రాయాలి. 2, 3, 4 ఎల్సిఎం ఎంత? 12. అంటే 12/2 12/3 12/4. అంటే ఎల్సిఎంతో మనం మల్టిప్లై చేసామంతే. ఈ 6 times పోతుంది, ఇది 4 times పోతుంది, 3 times పోతుంది. 6:4:3. ఇది సింపుల్ వన్, చాలా సింపుల్ వన్. ఇలా కూడా చేయనక్కర్లేదు. ఒక షార్ట్ కట్ చెప్తా ఉంటారు ఇట్లా. 2 లేదనుకోండి, ఎంత ఉంది ఇక? 3 4s are 12:2. 3 లేదనుకోండి, 2 4s are 8. 4 లేదనుకోండి, 2 3s are 6. వీటన్నిటిలో 2 క్యాన్సిల్ అవుతుంది. 6:4:3 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది ఒక విధానం. ఓకేనా? ఇది కాదు మెయిన్.
ఇక్కడ ఇన్వర్స్ వేరియేషన్ అన్నాడు కదా, ఈ క్వశ్చన్ మనకి ఇంకా ఎలా ఇవ్వచ్చు అనేది మీరు ఒకసారి ఆలోచించారనుకోండి. టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ తీసుకున్నట్టయితే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ 2:3:4 అనేది స్పీడ్స్ రేషియో అయ్యి ఒకే దూరం ట్రావెల్ చేయడానికి ఎంతెంత టైం తీసుకుంటే ఆ టైముల రేషియో ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, 6:4:3ని టైమ్స్ రేషియోగా చెప్పొచ్చు. ఓన్లీ టైమ్ అండ్ డిస్టెన్సే కాదు, ఇన్వర్స్ వేరియేషన్లో ఉన్నటువంటి దేనికైనా సరే ఈ కాన్సెప్ట్ మీరు ఉపయోగించవచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక క్వశ్చన్ గురించి కాదమ్మా, క్వశ్చన్ ఆన్సర్ పెట్టామా, రైట్ అయిందా రాంగ్ అయిందా ఇది కాదు. ఆ క్వశ్చన్ నుంచి మీరు ఏం తెలుసుకున్నారు, ఎక్స్ప్లెనేషన్ నుంచి మీరు ఇంకా ఏం గెట్ ఆన్ అయ్యారు, ఏం సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు 3/5 ఏమడుగుతున్నాడు, cosecant x ప్లస్ secant x ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. sin x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 3/5. ఇమీడియట్గా ఇటువంటి క్వశ్చన్స్కి అంటే ట్రిగ్నోమెట్రీలో మీకు కొన్ని అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే మీరు సింపుల్గా రైట్ ట్రయాంగిల్ అప్రోచ్కి వెళ్ళారనుకోండి, చాలా క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా అప్రోచ్కి లేదా టేబుల్ ఉంటుంది కదా, sin 60 ఎంత cos 30 ఎంత ఇటువంటి టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ చూసుకున్నా మీరు చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే, sin x ఈజ్ ఈక్వల్ టు 3/5. దీనికి నేను ఏం చేస్తున్నా, రైట్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. ఇక్కడ x ఉందనుకున్నా. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎదుటి భుజం బై కర్ణం. ఓకే, ఎక్స్కి ఎదుటి భుజం ఏది ఇదే కదా, కాబట్టి ఇది ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. సో కర్ణం ఏది, ఇది 5 పార్ట్స్. ఇంకేం కనుక్కోవాలి మనం, ఆసన్న భుజం కనుక్కోవాలి. మీరు ఎప్పుడైనా సరే రైట్ ట్రయాంగిల్కి ఈ ట్రిప్లెట్ తీసుకోవచ్చు. 3, 4, 5 ఈజ్ ద బేసిక్ ట్రిప్లెట్ ఫర్ ఏ రైట్ ట్రయాంగిల్. అటువంటి బేసిక్ ట్రిప్లెట్స్ చాలా ఉంటాయి. 3తో స్టార్ట్ అయ్యి 5, 12, 13, 5తో స్టార్ట్ అయ్యేది, 7, 24, 25, 7తో స్టార్ట్ అయ్యేది. ఓకేనా, 11, 60, 61, 11తో స్టార్ట్ అయ్యేది. ఇలా చాలా ఉంటాయి. ఓకే, వాటన్నిటినీ కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టేసుకున్నారనుకోండి, చాలా చోట్ల ట్రిగ్నోమెట్రీలో యూజ్ అవుతుంది, మెన్సురేషన్లో యూజ్ అవుతుంది, జామెట్రీలో యూజ్ అవుతుంది. ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఒకటి చూసుకోండి. మీరు నెట్లో ఈరోజు కొట్టండి, ఇది మీరు చేయాల్సిన పని అనమాట. మీరు నెట్లో కొట్టండి, వాట్ ఆర్ ద ట్రిప్లెట్స్, బేసిక్ ట్రిప్లెట్స్, వాట్ ఆర్ దేర్ అప్లికేషన్స్. అది కొట్టారనుకోండి, మీకు ఈరోజు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది, చాలా చాప్టర్లు యూజ్ అవుతుంది. సో కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, షార్ట్ కట్స్ లెర్నింగ్ కంటే కూడా. ఓకే, సరే, ఇక్కడ ఎంత రావాలి, 4 రావాలి, అంతే కదా. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి, cosecant x ప్లస్ secant x అడిగారు, అంతే కదా. cosecant x ప్లస్ secant x చూద్దాం. cosecant x ప్లస్ secant x. cosecant x ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, కర్ణం బై ఎదుటి భుజం. ఇక్కడ కర్ణం ఎంత ఉందమ్మా, 5 బై ఎదుటి భుజం ఎంత మనకి 3 ప్లస్ దీనికి ఎదుటి భుజం ఉంది 3. తర్వాత secant x అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఎంత, 5 బై అడ్జసెంట్ సైడ్ ఎంత, 4. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, 3కి 4కి ఎల్సిఎం 12, 5 4s are 20, 3 5s are 15. సో ఆన్సర్ వచ్చి 35/12. ఓకే, 35/12 ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది బేసిక్ క్వశ్చన్స్కి మీకు ఈ ట్రయాంగిల్ అప్రోచ్ వెళ్ళొచ్చు. ఈ ట్రయాంగిల్ అప్రోచ్ మీరు బాగా చేయాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పైథాగరన్ ట్రిప్లెట్స్కి p² - 1/2, p² + 1/2. దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా ఫర్ పైథాగరన్ ట్రిప్లెట్స్. p బదులు మీరు ఏ ఆడ్ నెంబర్ అయినా సరే తీసుకోండి. ఓకేనా, అలా కాకుండా 2p అనే ఈవెన్ నెంబర్ తీసుకుంటే కనుక 2p, p² - 1, p² + 1. ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 3, 4, 5 ట్రిప్లెట్ మీకు ఇక్కడ వస్తుంది. p బదులు 3 పెడితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ ట్రిప్లెట్స్కి ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు, ఇక్కడ sin x ఎంత ఇచ్చాడు, 3/5 ఇచ్చాడు కదా. 3/5 ఇవ్వకుండా 3 ప్లస్లో ఎంత ఉంది, p ఉంది, 5 ప్లస్లో ఎంత ఉంది, p² + 1/2 ఉంది. ఓకే, దీన్ని ఏమంటాడు, sin x ఈజ్ ఈక్వల్ టు 2p/p² + 1 అని ఇస్తాడు. ఓకే, మనం కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట దాన్ని. దాన్ని కూడా మీరు పైథాగరన్ థీరం అప్రోచ్కి వచ్చి చేసేయచ్చు. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇది మీకు ఇంకా బాగా ఎలాబొరేటెడ్గా చెప్పుకోవాలంటే మనం క్లాసెస్లో చెప్పుకోగలుగుతాం.
ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ దానికి మూవ్ అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద acute angle between the hands of a clock when the clock shows 4:20 అంటే 4 hours 20 minutes అయినప్పుడు, అంటే క్లాక్లో 4 hours 20 minutes అయినప్పుడు 4 hours 20 minutes అయింది అంటే ఎలా వస్తుంది? అంతే కదా, ఇక్కడ నుంచి ఈ చిన్న మూల ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఎక్యూట్ యాంగిల్ ఎంత? ఇదేంటి? అబ్డ్యూస్ యాంగిల్ ఇది. ఓకేనా, ఎక్యూట్ యాంగిల్ వరకే అడుగుతున్నారు. ఓకే, ఇది రిఫ్లెక్స్ యాంగిల్, ఇది యాంగిల్ అనుకోండి. లేకపోతే సరే, ఇప్పుడు దీనికి ఫార్ములా వచ్చి 11/2m మైనస్ 30h మాడ్యులస్ యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ 11/2m మైనస్ 30h. ముందు బేసిక్ పాయింట్స్ నేర్చుకోండి, తర్వాత అప్లికేషన్స్కి వెళ్దాం, తర్వాత షార్ట్ కట్స్కి వెళ్దాం. ఓకే, 11/2 ఇంటూ m ఎంత? మినిట్స్ అనమాట. ఇది h, ఇది m. ఓకే, 20 మైనస్ 30 ఇంటూ 4, 2 ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం వచ్చింది? 11 10s are 110 మైనస్ 120. మాడ్యులస్ ఉంది కాబట్టి మాడ్యులస్ మైనస్ 10 కూడా 10 degrees అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మూవ్ అవుదాం. ఇక్కడ చూడమ్మా, డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసేయండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. డ్రైవర్ అంటే కోడ్ ఏంటి? 5 అన్నాడు. బిలీవ్డ్ అంటే కోడ్ ఏంటి? 7 అన్నాడు. ఎగ్జామినేషన్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది, కోడింగ్ అనేది ఎలా అయినా చేయొచ్చు. వాళ్ళకి ఏ థాట్ వస్తే ఆ థాట్ ప్రకారం చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు ఆలోచించినటువంటి థాట్ ఏంటంటే, డ్రైవర్లు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. దాన్ని ఎంత అని కోడ్ చేశాడు? 5 అని కోడ్ చేశాడు. అంతే కదా, అంటే ఇక్కడ 6 లెటర్స్ ఉంటే 5 అని కోడ్ చేశాడు. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటి? బిలీవ్డ్ అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉంటే దాన్ని ఏమని కోడ్ చేశాడు? 7 అని కోడ్ చేశాడు. ఎగ్జామినేషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 11 ఉంటే ఎంత అని కోడ్ చేయాలి? 10 అని కోడ్ చేయాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ మూవ్ అవుదాం. ఓకే, ఈ క్రింది వాటిలో అక్షరాలను సక్రమమైన రీతిలో అమర్చి భిన్నమైన దాన్ని గుర్తించండి. గుర్తుపెట్టుకోవడం, ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీ మైండ్ ప్లెజెంట్గా ఉంటేనే ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ముందు ఏం చేయాలి? వాడు జంబుల్ చేసి ఇచ్చాడు లెటర్స్ని. ఆ జంబుల్ చేసి ఇచ్చిన లెటర్స్ని మీరు ఒక కరెక్ట్ ఆర్డర్లోకి తీసుకొని రావాలి. తీసుకుని వచ్చాక దాంట్లో డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీనింగ్ అదనమాట. ఓకే, ఇక్కడ చూడండి, జంబుల్కి ఇచ్చిన వాటిలో ఇదేమైనా మనకి తొందరగా కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ రెండోది చూడండి, ఇదేంటి? మీరే చెప్పడానికి ట్రై చేయొచ్చాము. ఏంటది? HEALTH, హెల్త్. అంతే కదా. ఇదేమైనా చెప్పగలరా? FEVER, ఫీవర్. ఓకే, ఇదేంటి? COUGH, కాఫ్. ఇదేంటి? DISEASE, డిసీజ్. వీటన్నిటిలో ఆడ్ వన్ ఏది? డిసీజ్, ఫీవర్, కాఫ్, హెల్త్. ఓకే, వీటన్నిటిలో ఆడ్ వన్ ఏది? డిసీజ్ అంటే బాగుండకపోవడం, ఫీవర్ కూడా ఒక రకమైన డిసీజ్, కాఫ్ కూడా ఒక రకమైన డిసీజ్. ఇదేంటి? హెల్త్ అనేది వేరేగా ఉంది. సో దిస్ ఈజ్ ద ఆడ్ వన్. సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ వన్. మళ్ళీ గుర్తుపెట్టుకుంటాము, ఇది జంబుల్ చేయాలి. పెద్ద పెద్ద వర్డ్స్ ఇచ్చాడు అనుకోండి ఈ క్వశ్చన్లో, మీరు ఆ క్వశ్చన్ చేసేయాలని చెప్పి దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. మీకు ఐడియా వస్తే వెంటనే ఐడియా వచ్చినాయి అనుకోండి చేయాలి. ఎందుకంటే 4 చోట్ల ఐడియాలు తెచ్చుకోవాలి, మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి. ఇఫ్ యూ కెన్ డూ దట్, ప్లీజ్ డూ ఇట్. ఓకేనా? అలా కాదు, టైం పడుతుంది అనుకుంటే మాత్రం ఇది లాస్ట్కి పెట్టుకోండి, దీన్ని చివరికి పెట్టుకొని చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. A:B is 3:4, B:C is 6:5. Then A:A+C is dash. ఇది క్వశ్చన్ మనకి ఇచ్చింది. ఇలానే చూద్దాం. A:B ఎంత ఇచ్చారమ్మా? A:B is equal to 3:4 అని ఇవ్వడం జరిగింది. ఓకే, రెండవది ఏంటి? B:C is equal to ఎంత ఇచ్చారు? B:C 6:5 అని ఇచ్చారు. ఒక్క నిమిషం. A:B is 3:4, B:C is 6:5.
ఇప్పుడు మనం ఏం చేస్తాం, మొత్తం A:B:C వచ్చేటట్టుగా రాస్తాం. A:B:C is equal to 3 6 are 18, 6 4s are 24, 4 5s are 20. వీటన్నిటిలోనూ మళ్ళీ మనం ఏం క్యాన్సిల్ చేయొచ్చు, 2 క్యాన్సిల్ చేయొచ్చా, 9:12:10. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏని 9 పార్ట్స్గా, బిని 12 పార్ట్స్గా, సిని 10 పార్ట్స్గా మనం తీసుకుని ఆన్సర్ ఇచ్చేసేయచ్చు. అడిగిన క్వశ్చన్ ఏంటి, A+C ఎంత అని అడుగుతున్నారు. ఏ ఎంత ఇప్పుడు 9:, A+C ఎంత 9+10 అంటే ఎంత వస్తుంది, 9:19 వస్తుంది. ముందు మీరు ఏం చేయాలంటే మధ్యలో బి అనేది ఉంది కదా, ఈ బిని మీరు కామన్ పార్ట్గా చేసుకోవాలి. ఒకటే బి వచ్చేట్టు చూడాలి. ఒకటే బి వచ్చేట్టు చూస్తే ఎంత వచ్చింది, బి 12 వచ్చింది. అది 12 అయింది కాబట్టి ఫస్ట్ ఇది 9 అవుతుంది, ఇదేమో 20 అవుతుంది. ఇది 12 ఎలా అయింది, ఇంటూ 4 12 ఎలా అవుతుంది, ఇంటూ 3 చేయడం ద్వారా, లేదా 6 12 ఎలా అవుతుంది, ఇంటూ 2 చేయడం ద్వారా, అంతే కదా. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఇంటూ 3 ఇంటూ 2 చేసి వీటికి కూడా ఇంటూ 3 ఇంటూ 2 జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, రెండు పూరక కోణాల నిష్పత్తి 11:7. చిన్న కోణాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద స్మాలర్ యాంగిల్? The ratio between the two complementary angles is 11:7. Find the smaller one. చిన్నది ఏదైనా అడుగుతున్నారు. ఓకే, పూరక కోణాలంటే మీనింగ్ చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees దెన్ దే ఆర్ కాల్డ్ as కాంప్లిమెంటరీ యాంగిల్స్. రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే కనుక దాన్ని ఏమనాలి మనం, పూరక కోణాలని చెప్పనాలి. ఓకే, ఇప్పుడు A+B ఎంత ఇచ్చినట్టు 90 degrees. ఏబిల్ రెండు కోణాలని తీసుకున్నాను నేను. A:B ఎంత ఇస్తున్నాడు, A:B వచ్చి 11:7 అని ఇచ్చారు. దీంట్లో స్మాలర్ వన్ ఇదే కదా. సో 7 + 11 ఎంత, 18 ఇంటూ వాట్ ఈస్ ద టోటల్ 90 degrees. 18 90 ఎన్నిసార్లు పోతుంది, 5 times పోతుంది. 7 5s ఎంత, 35 degrees అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 35 degrees ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అదే ఇక్కడ పూరక కోణాలు అన్నాడు కదా, అలా కాకుండా ఏమిస్తాడు, ఒక్కొక్కసారి సంపూరక కోణాలను ఇస్తాడు. ఓకేనా, కాంప్లిమెంటరీ కాకుండా ఏమని ఇస్తాడు, సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇస్తాడు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి సమ్ ఎంత అవ్వాలి, 180 degrees అవ్వాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి సమ్ 90 degrees అవ్వాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ, పూరక కోణాలు. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ, సంపూరక కోణాలు అని చెప్పేసి అంటారు. దీని మీద చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. రైల్వేనే కాదు, SSC ఎగ్జామ్స్ కూడా చాలాసార్లు వచ్చింది. నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ చూడండి, 30 liters ఉప్పు ద్రావణంలో ఉప్పు ఎంత ఉంది, 5% ఉంది. అయితే ఆ ద్రావణంలో 3% ఉప్పు మాత్రమే ఉండడానికి ఎన్ని లీటర్ల నీటిని కలపాలి? ఓకే, దెర్ ఈజ్ 5% సాల్ట్ ఇన్ 30 liters సాల్ట్ సొల్యూషన్. How many liters of water must be added to it to make the salt percent as 3%? Sorry, to make the salt percent as 3%. 3% అవ్వాలంటే ఎంత వాటర్ కలపాలని అడుగుతున్నాడు. సరే మీరు గమనించండి, ఏదైనా మనకు కొంచెం స్ట్రాంగ్ అయిందనుకోండి, అంటే ఇప్పుడు ఎక్కువ తీపి ఉన్నా, ఎక్కువ ఉప్పు ఉన్నా, ఎక్కువ పులుపు ఉన్నా దాన్ని తగ్గించాలంటే కొంచెం వాటర్ కలుపుతాం దానికి, అంతే కదా. ఇది కూడా అలా దాని పర్సంటేజ్ తగ్గించడం అంటున్నాడు. ఇది నార్మల్గా చేయాలంటే కనుక కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఒక అప్రోచ్ చెప్తాను, అది చూద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఇచ్చినటువంటి ద్రావణం ఎంత, 30 liters ద్రావణం ఉంది కదా. దీన్ని నేనేమనుకుంటున్నా, M అనుకుంటున్నా. M = 30 liters. దీంట్లో స్టార్టింగ్లో ఉన్నటువంటి సాల్ట్ వాటర్ పర్సంటేజ్లు రాసిన. స్టార్టింగ్లో సాల్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది, 5% ఉంది. సో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉన్నట్టమ్మా, 95% ఉన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఎండింగ్లో సాల్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది, 3% అవ్వాలన్నాడు. కాబట్టి వాటర్ పర్సంటేజ్ ఎంత, 97%. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఏం కలుపుతున్నారు ఇక్కడ, సాల్టా వాటరా? ఏమడిగడం అయితే ఆ ద్రావణంలో 3% ఉప్పు మాత్రం ఉండడానికి ఎన్ని లీటర్ల నీరు కలపాలని అడుగుతున్నాడు. ఎన్ని లీటర్ల సాల్ట్ కలపాలనేది క్వశ్చన్. ఓకేనా. ఇలా అడిగినప్పుడు ఏది కలుపుతున్నారో దాని పర్సంటేజ్లు మాత్రమే తీసుకోండి. ఇక్కడ సాల్ట్ కలపట్లా, మీరు సాల్ట్ పర్సంటేజ్ని బట్టి వాటర్ పర్సంటేజ్లు తీసుకున్నాం. దీనిలో ఫస్ట్ వన్ X అనుకోండి, వాటర్ పర్సంటేజ్. ఏది కలుపుతున్నారో
వాటర్ కలుపుతున్నారు ఇక్కడ కాబట్టి వాటి పర్సంటేజ్లు మాత్రమే తీసుకుంటున్నా. ఇది y అనుకున్నా 97%. ఓకే, ఇప్పుడు సింపుల్ ఫార్ములా ద్వారా మీరు ఆన్సర్ ఇచ్చేసేయచ్చు. m ఇంటూ y మైనస్ ఎక్స్ బై 100 మైనస్ y. ఓకే, మళ్ళీ ఒకసారి ఫార్ములా చూసుకోండి. m ఇంటూ y మైనస్ ఎక్స్ బై 100 మైనస్ y. ఓకే, m ఎంత ఇక్కడ 30 ఇంటూ y మైనస్ ఎక్స్ ఎంత 97 మైనస్ 95 బై 100 మైనస్ y, 100 మైనస్ 97. 30 ఇంటూ 2 బై 3. 3 దీనిలో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10 2s ఎంత అండి 20, అంటే 20 లీటర్స్ కలపాలి. ఇది నార్మల్గా చేయడం కూడా ఉంది. 30 లీటర్స్లో 5% ఆఫ్ 30 లీటర్స్ తీసుకుంటారు. 5 3s ఎంత 6, అంటే సాల్ట్ ఎంత 0.6 ఉంది. వాటర్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది 0.6 కాబట్టి 29.4 లీటర్స్ వాటర్ ఉన్నట్టు. తర్వాత దానికి ఇంకా కాస్త వాటర్ కలిపి సాల్ట్ పర్సంటేజ్ 3%గా మార్చాలి. ఓకే, అయితే వాటర్ ఎంత కలపాలనేది ఇది కాస్త టైం పడుతుంది. ఇది మీకు వేరేగా వీడియో చేసి నేను పెడతాను. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి. ఇఫ్ DIJOB మీన్స్ చైనా, then the last letter of the word got by decoding KBQBO. ఓకేనా, దీన్ని ఎలా మీన్ చేస్తున్నాడు DIJOB. ఇక్కడ చూడండి, ఇక్కడ B ఉంటే ఇక్కడ A ఉందంటే ఒకటి తగ్గింది. లేదా ఇక్కడ రాస్తాను చూడండి, ఇది 4, ఇక్కడ 3 వచ్చింది. ఇది 9, ఇక్కడ 8 వచ్చింది. J10, I9 వచ్చింది. O15, N14 వచ్చింది. B2, A1 వచ్చింది. ఓకేనా, అట్లానే ఇక్కడ చూడండి, ఇక్కడేముంది లాస్ట్ 1 ఒకటి అడుగుతున్నాడు. లాస్ట్ లెటర్ గురించి మాత్రం, లాస్ట్ లెటర్ ఏది ఇదే కదా, అంటే ఇదేంటి 15. అంతే కదా, దీనికి ఒకటి తగ్గితే ఎంత 14 రావాలి. 14 అంటే ఇది N అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. అంతా చేయకుండా మీరు జస్ట్ ఆ లాస్ట్ లెటర్ వరకే. మీరు ఏమడిగాడో చూడండి, అక్కడ ఓన్లీ లాస్ట్ లెటరే అడిగింది. లాస్ట్ లెటర్ గురించి మాత్రం అడుగుతున్నాడు. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ అసర్షన్ అండ్ రీజన్ వచ్చింది. 2 స్టేట్మెంట్స్ కింద ఇచ్చారు. ఇక్కడ దీన్ని సిలాయిజం పార్ట్ కింద తీసుకొచ్చామా. అన్ని పక్షులు పొడవుగున్నాయి, పొడవుగున్న వాటిల్లో నెమళ్ళు ఉన్నాయి అంటున్నాడు. అన్ని పక్షులు పొడవుగున్నాయి. దీనికి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. వీటిని పక్షి అనుకున్నా. ఇవన్నీ ఎలా ఉన్నాయి, పొడవుగున్నాయి. పొడవుగున్నవి దాంట్లో ఉన్నాయి పక్షులు. అన్ని పక్షులు పొడవుగున్నాయా లేవు, ఇప్పుడు సరిపోయింది కదా దీనికి. అన్ని పక్షులు పొడవుగున్నాయి అనేదానికి. ఓకే, తర్వాత పొడవుగున్న వాటిల్లో నెమళ్ళు ఉన్నాయంటున్నాడు. పొడవుగున్న వాటిలో నెమళ్ళు ఉన్నాయి అంటే ఇది పొడవుగున్న వాటిలో కొన్ని ఏంటి నెమళ్ళు. ఓకేనా, ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. వీటిని స్టేట్మెంట్స్ అంటారు, వీటిని కంక్లూజన్స్ అంటారు. చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఈ చాప్టర్ పేరు సిలాయిజం. సిలాయిజంలో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి బేస్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇప్పుడు అన్ని పక్షులు పొడవుగా ఉన్నాయన్నాడు కదా, నేను ఎలా కూడా డ్రా చేయొచ్చు. దీన్నే పక్షి అనుకోవచ్చు, దీన్నే పొడవు అనుకోవచ్చు. ఇక్కడ కూడా అన్ని పక్షులు పొడవుగా ఉన్నట్టే కదా, కానీ ఇక్కడ ఓవర్లాప్ ఏమైంది, ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోతే దాని బేస్ డయాగ్రామ్ అంటారు. ఇది చూడండి, మినిమం ఓవర్లాప్తో ఉంచాను. రెండవది ఏమన్నాడు, పొడవుగున్న వాటిలో నెమళ్ళు ఉన్నాయి. పొడవుగున్న వాటిలో నెమళ్ళు ఉన్నాయి. ఓకేనా, దీన్నే నేను ఎలా డ్రా చేయొచ్చు, పక్షి, పొడవు, నెమళ్ళు ఇక్కడ వరకు డ్రా చేయొచ్చు. అంటే దీనికి కలిపేయచ్చు అనమాట. కలిపేస్తే ఏమవుతుంది, అది బేస్ డయాగ్రామ్ కాదు. మీరు ముందు బేస్ డయాగ్రామే డ్రా చేయాలి. ఓవర్లాప్ తక్కువ ఉండేది చూసుకోవాలి. ఇచ్చిన కంక్లూజన్స్లో చూడండి, ఎక్కడైనా నెగిటివ్ సెంటెన్స్ ఉందా, కొన్ని పక్షులు నెమళ్ళు పాజిటివ్గా ఉంది, కొన్ని పక్షులు నెమళ్ళు కాదు అన్నాడు అనుకోండి, అప్పుడు నెగిటివ్కి వెళ్ళినట్టు. ఓకే, రెండవది కొన్ని నెమళ్ళు పొడవుగా ఉన్నాయి. ఇది కూడా నెగిటివ్ సెన్స్ ఏమీ లేదు దాంట్లో. లేవు అని ఉన్నాయంటే ఉన్నాయి, లేవు అంటే నెగిటివ్ సెన్స్ అనమాట. నెగిటివ్ సెన్స్ ఏమీ లేదు. నెగిటివ్ సెన్స్ ఏమీ లేనప్పుడు బేస్ డయాగ్రామ్లో ఓకే అయితే ఓకే చేయండి, లేదంటే కాదని చెప్పేసేయండి. ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఓకేనా, ఈ సిలాయిజం గురించి పర్ఫెక్ట్గా మీకు ఒక వీడియో ప్లాన్ చేసి పెడదాం. మీరు అది చూస్తే ఇంకా సిలాయిజమే డౌట్ ఉండకూడదు. ఓకే, సరే, దీనిలో చూడండి కంక్లూజన్స్ చూద్దాం. కొన్ని పక్షులు నెమళ్ళు అంటున్నాడు. సమ్ బర్డ్స్ ఆర్ పీకాక్స్ అన్నాడు. బర్డ్స్ పీకాక్స్ కలిసినాయి, ఇక్కడ కలవలేదు. కలవచ్చు కదా అనే డౌట్ రావచ్చు మీకు.
సో ఆ డౌట్ ఏం పెట్టుకోవద్దు, బేస్ డయాగ్రామ్లో కలిస్తేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. దిస్ ఈజ్ నాట్ ట్రూ. నెక్స్ట్, సమ్ పీకాక్స్ ఆర్ లెంగ్దీ. సమ్ పీకాక్స్ ఆర్ లెంగ్దీ. కొన్ని నెమళ్ళు పొడవుకున్నాయి. ఇక్కడ చూడండి, నెమళ్ళు ఇక్కడ వరకు వచ్చినాయి, పొడవు ఇక్కడ వరకు వచ్చింది, కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా, కాబట్టి రెండవ దాన్ని మనం ట్రూగా తీసుకోవచ్చు. ఓకే, సో ఆన్సర్ ఏముంది? కేవలం 2 మాత్రమే అనుసరిస్తుంది. ఓన్లీ 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. ఇంజనీరింగ్కి సంబంధం ఉన్నది, అదేవిధంగా డాక్టర్ దేనికి సంబంధం ఉన్నది అని అడుగుతున్నాడు. ఇంజనీర్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్, దెన్ ఇన్ ద సేమ్ వే డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. ఏం చెప్తారు? ఇంజనీరింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఓకే, ఆసుపత్రి డిపార్ట్మెంట్ కాదు, వ్యాధి డిపార్ట్మెంట్ కాదు, శరీరం డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడ మెడిసిన్ అనేది ఒక డిపార్ట్మెంట్గా తీసుకోవచ్చు. అంటే ఆన్సర్ ఏది? డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు మెడిసిన్. మెడిసిన్ చేయడానికి, మెడిసిన్ ఇవ్వడానికి సరిపోదు. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ మెడిసిన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక త్రిభుజంలోని కోణాలు 2:5:8 నిష్పత్తులు ఉన్నప్పుడు అతిపెద్ద కోణం ఏంది? ఇది కూడా బేసిక్ క్వశ్చన్ అమ్మా, సింపుల్గా ఆన్సర్ ఇచ్చేయచ్చు. ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా నేను. ఈ ట్రయాంగిల్లో కోణాల నిష్పత్తి ఎలా ఉందంటున్నాడు? 2:5:8. దాన్ని మీరు నార్మల్గా మార్చాలంటే 2x 5x 8x, అంతే కదా? 2x 5x 8x, 2:5:8. కోణాలు మొత్తం ఎంత ఉండాలి? 180 డిగ్రీలు ఉండాలి. మనందరికీ తెలుసు అది. 2x + 5x ఎంత? 7x. 7x + 8x వచ్చి 15x = 180 డిగ్రీస్. 15 180 ఎన్నిసార్లు పోతుంది? 12 టైమ్స్ పోతుంది. అంటే x ఎంత వచ్చిందమ్మా? 12 వచ్చింది, అంతే కదా? ఇక్కడ అడుగుతుంది ఏంటి? అతి పెద్ద కోణం ఏది? ఫైండ్ ద లార్జర్ యాంగిల్. ఓకే, లార్జర్ యాంగిల్ ఏది? ఇదే 8x, అంటే 8 × 12 దట్ ఈజ్ 96. 96 degrees ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఈజీ వన్నే కాబట్టి. సో ఇది జనరల్ స్టడీస్ క్వశ్చన్ అమ్మా, సార్ చెప్పే ఉంటారు మీకు. నెక్స్ట్ ఏమన్నారు? గోట్ను KSEX మాదిరిగా రాసినట్లయితే అప్పుడు వోల్ఫ్ను ఎలా రాయొచ్చు? గోట్ ఈజ్ కోడెడ్ యాజ్ KSEX, వోల్ఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ డాష్. ఓకే, చూద్దాం. ఇప్పుడు గోట్ అనేది ఉంది. గోట్ని ఎలా రాశారు? KSEX అని రాశారు. దీనిలో G7 O15 A1 T20 K11 S19 E5 X24, అంతే కదా? సో ఇక్కడ ఎంత పెరిగింది? 4 పెరిగింది. ఇక్కడ కూడా 4 పెరిగింది. ఇక్కడ కూడా 4 పెరిగింది. 22 24 1 to 5 4 పెరిగింది. 15 to 19 4 పెరిగింది. అన్ని చోట్ల 4 పెరిగింది, అంతే కదా? సో ఇప్పుడు వోల్ఫ్ అనేదాన్ని ఎలా కోడ్ చేయాలని అడుగుతున్నాడు. వోల్ఫ్ అనే W 23rd లెటర్, O 15th లెటర్, L 12th లెటర్, F 6th లెటర్. ఓకే, 23 + 4 ఎంత? 27. 15 + 4 20, 12 + 4 16, 6 + 4 10. ఈ 27 అనేది 26 లెటర్స్ అయిపోయాక ఇంకొక లెటర్ వచ్చింది, 26 + 1 అనమాట. అంటే ఫస్ట్ లెటర్ ఏ. T20 ఈజీ గుర్తుంటుంది మీకు. T20 టోర్నమెంట్ జరుగుతుంది కదా ఇప్పుడు. ఓకే, 16 P, 10 J, అంటే ATPJ. ఓకే, ఒక్క నిమిషం. వోల్ఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ O15, అన్నీ +4లే కదమ్మా అయింది ఇక్కడ. సో ఆప్షన్స్లో లేదు. 15 12 15 + 4 19 అంటే ఎస్, ASPJ ఈజ్ ద ఆన్సర్. సారీ అమ్మా, 15 + 4 19 బదులు 20 రాశాను నేను. ASPJ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The unit digit of the expression 4211 power 102 361 power 52, దీని యూనిట్ డిజిట్ ఎంత అనేది అడుగుతున్నారు. ఓకే, సింపుల్ అమ్మా. మీరు 1 పవర్ ఎంత రాసినా, 1 పవర్ 20 లేదా 1 పవర్ 202 1 పవర్ 2025 ఎంత రాసినా 1 వస్తుంది. అంటే ఇక్కడ 301 పవర్ అని రాశారనుకోండి, ఈ చివరిలో వచ్చేది 1. ఇక్కడ ఏ నెంబర్స్ అని రావచ్చు. అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత? 1.
ఇది కూడా చివరిలో 1 ఉంది కాబట్టి దీని యూనిట్ డిజిట్ కూడా 1. 1 ఇంటూ 1 ఎంత వస్తుంది? 1. సో 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది 1 కానప్పుడు 2, 3, 4 ఇలా ఉన్నాయి. 632 హోల్ పవర్ 968 అని ఉంది. దీని యూనిట్ డిజిట్ ఎంత అని అడుగుతారు. దీనికి సైక్లిసిటీ 4 అని తీసుకుంటారు. ఆ 4 తీసుకుని చేస్తారు. దీని బదులు మనం సైక్లిసిటీస్ ఆఫ్ డిజిట్స్, పీరియాడిసిటీస్ ఆఫ్ డిజిట్స్ అనేది మనం తీసుకుని చేయాల్సి ఉంటుంది. అది ఎలాబొరేటెడ్గా క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి. 4 వేరువేరు కూడలలో ట్రాఫిక్ లైట్లు 15 సెకండ్స్, 18 సెకండ్స్, 27 సెకండ్స్, 30 సెకండ్స్కి ఒకసారి మారుతూ ఉంటాయి. ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ జంక్షన్లో ఏమవుతుంది? 15 సెకండ్స్కి ఒకసారి అల్టర్ అవుతుంటుంది. అంటే అకార్డింగ్ టు ద ట్రాఫిక్ వాళ్ళు జస్ట్ చేంజ్ చేస్తారు వాటిని. రెండవ దాంట్లో 18 సెకండ్స్, మూడో జంక్షన్లో 27 సెకండ్స్, నాలుగో జంక్షన్లో 30 సెకండ్స్ అలా మారుతుంది. ఇవన్నీ కూడా 6 గంటల 10 నిమిషాలకు ఒకేసారి మారినాయి అనమాట. అన్ని జంక్షన్లో లైట్లు ఒకేసారి మారినాయి. సో 6 గంటల 10 నిమిషాల తర్వాత ఎప్పుడు అన్ని జంక్షన్లో లైట్లు మళ్ళీ ఒకేసారి మారుతాయని అడుగుతున్నాడు. ఇది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి మోడల్ ఇది. ఇటువంటి లేదా కొన్ని 4 బెల్స్ ఉన్నాయి, ఇంత టైంలో రింగ్ అవుతున్నాయి అంటాడు. లేదా 4 పర్సన్స్ ఉన్నారు, ఒక సర్క్యులర్ ట్రాక్ చుట్టూ పరిగెడుతున్నారు. ఫస్ట్ పర్సన్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేస్తాడు, సెకండ్ పర్సన్ 27 సెకండ్స్, 18 సెకండ్స్, థర్డ్ వన్ 27, ఫోర్త్ వన్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేస్తారు. వాళ్ళు బయలుదేరిన స్థానానికి తిరిగి ఎప్పుడు ఒకేసారి వస్తారంటాడు. అది కూడా ఈ మోడలే. ఓకేనా, సో దీనికి సింపుల్గా ఎల్సిఎం కనుక్కుంటే చాలు. ఎల్సిఎం కనుక్కొని వచ్చిన టైంని దీనికి యాడ్ చేసుకోవాలి. చూద్దాం దేనికి ఎల్సిఎం కావాలి మనకి ఇప్పుడు. 15, 18, 27, 30. మీరు మామూలుగా ఇలా చేయగలిగితే ఇలా అందరం చేయగలం. ఇలా చేయండి అలవాటు అయ్యేదాకా. కాస్త అలవాటు అయ్యాక మీరు స్పీడప్ అవ్వచ్చు. ఓకే, అన్నిట్లో 3 పోతుంది. 5, 6, 9, 10. ఓకే, అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చేదాకా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 పెట్టాను. 5, 3, 9, 5. నెక్స్ట్ మళ్ళీ 3 పెట్టాను. 5, 1, 3, 5. నెక్స్ట్ 5 పెట్టాను. 1, 1, 3, 5. 1. ఇవన్నీ కూడా ప్రైమ్స్ అన్న చూడండి. 3 2s are 6, 6 3s are 18, 18 5s are 90, 90 3s are 270. అంటే 270 సెకండ్స్ తర్వాత మళ్ళీ అన్నీ ఒకేసారి వెలుగుతాయి అన్నమాట. ఎన్ని సెకండ్ల తర్వాత? 270 సెకండ్స్. 270 సెకండ్స్ని ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇక్కడ మినిట్స్ కదా, అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, ఇప్పుడు 270 సెకండ్స్ అంటే 240 సెకండ్స్ ప్లస్ 30 సెకండ్స్ అని తీసుకోవచ్చు కదా. 240 సెకండ్స్ అంటే 4 మినిట్సే కదా. 60 సెకండ్స్ అంటే 1 మినిట్ కదా. 4 మినిట్స్ 30 సెకండ్స్. ఈ 4 మినిట్స్ 30 సెకండ్స్ని దీనికి యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 4 మినిట్స్ యాడ్ అవుతుంది, ఇక్కడ 30 సెకండ్స్ యాడ్ అవుతుంది. అంటే 6, 14, 30. 6, 14, 30 ఈజ్ ద ఆన్సర్. 6 hours, 14 minutes, 30 seconds. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. క్రింది వాటిల్లో ఏది భిన్నమైందని అడుగుతున్నాడు. క్రింది వాటిల్లో భిన్నమైనది ఏది? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, రూపాయి, లీరా, కాయిన్, దినార్. చూడండి, రూపాయి, లీరా, దినార్ ఇవన్నీ కూడా వివిధ కంట్రీల యొక్క కరెన్సీస్. అవి ఈ నాణ్యం అనేది ఎక్కడైనా ఉంటుంది. నాణ్యం అనేది అది కరెన్సీ కాదు. నాణ్యం అంటే మనం 1 రూపీ 2 రూపీ నాణ్యాలు ఉంటాయి కదా, అలా ప్రింట్ చేసుకునేది. అది ఎక్కడైనా చేస్తారు అది. కానీ కరెన్సీ పేర్లు ఇవి మిగతావన్నీ. ఓకే, ఇది కరెన్సీ పేరు కాదు కాబట్టి డిఫరెంట్ వన్ అనేది నాణ్యం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక బాలుడు తాను పరిగెత్తే మొత్తం వేగంలో 10/9 వంతు వేగంతో పరిగెడితే 39 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 20 నిమిషాల 24 సెకండ్లలో చేరుకున్నాడు. అతని నిజ వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ బాయ్ రన్స్ ఎట్ 10/9 ఆఫ్ హిస్ ఒరిజినల్ స్పీడ్. ఎంత స్పీడ్తో పరిగెడుతున్నాడు? 10/9 ఆఫ్ హిజ్ ఒరిజినల్ స్పీడ్. హీ కెన్ రీచ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 39 kilometers in 2 hours and 2 hours 20 minutes and 24 seconds. ఫైండ్ హిజ్ ఒరిజినల్ స్పీడ్ అప్రాక్సిమేట్లీ. ఓకే, అతను ఒరిజినల్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది చేయగలిగే క్వశ్చనే, కాస్త జాగ్రత్తగా చేయాలి. ఓకే, చూద్దాం. దీనిలో మనకి
ఫస్ట్ S1T1 ఈక్వల్ టు S2T2 అనే ఫార్ములా ఉపయోగించి మనం టైం కనుక్కుంటాం. ఆ టైం వచ్చేసాక, ఆ టైం మనకు తెలిసిపోయాక మనం ఏం చేస్తాం, ఇచ్చినటువంటి డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ బై టైం వేసి అతని వేగం ఎంత అనేది కనుక్కోవడం జరుగుతుంది. సరే, ఇక్కడ చూద్దాం. ముందు స్పీడ్, టైం, యాక్చువల్ది రాస్తున్నాను నేను. ముందు యాక్చువల్ స్పీడ్ని S అనుకున్నా, యాక్చువల్ టైంని T అనుకున్నా. యాక్చువల్ స్పీడ్ని ఏమనుకున్నా, S అనుకున్నా, యాక్చువల్ టైంని T అనుకున్నా. నెక్స్ట్ ఇక్కడ కాస్త మార్చాడు, చేంజ్ చేశాడు. ఎలా చేంజ్ చేశాడు? 10/9 ఆఫ్ హిజ్ ఒరిజినల్ స్పీడ్ వెళ్ళాడు, అంటే 10/9 S. ఓకే, దీనివల్ల అతనికి పట్టినటువంటి టైం ఎంత? 2 hours 20 minutes 24 seconds పట్టింది. దీన్ని నార్మల్గా మార్చేస్తున్నా. 2 hours అంటే 2 × 3600 seconds అంటే 7200 seconds. ఓకే, 20 minutes అంటే 20 × 60 1200 seconds. ఇది 24 seconds లాస్ట్లో. సో ఓవరాల్గా ఎన్ని సెకండ్స్ వస్తుంది? 4 2 4 8 8424 seconds వస్తుంది ఓవరాల్గా, అంతే కదా. 8424 secondsలో ఎంత దూరం వెళ్ళాడు? 39 kilometers వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి? ఇన్వర్స్ వేరియేషన్ ఉంటాయని చెప్పుకున్నాం. సో దీన్ని సింపుల్గా మనం ఎలా ఆన్సర్ ఇవ్వచ్చు ఒకసారి చూడండి. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. 10/9తో వెళ్ళినప్పుడు టైం ఎంత తీసుకున్నాడు? 8424 seconds తీసుకున్నాడు. ఓకేనా. 9/9తో వెళ్తే ఎంత టైం తీసుకుంటాడు? 9/9 అంటే ఒరిజినల్ స్పీడ్ అనమాట, అంటే 1. ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎంత టైం తీసుకుంటాడు? దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలనుకున్నాం? S1T1 ఈక్వల్ టు S2T2 అప్లై చేయాలనుకున్నాం. S1T1 అంటే 10/9 × 8424 ఈజ్ ఈక్వల్ టు S2 అంటే ఎంత? 1 × T2 T అనుకోండి. ఈ 9 దీనిలో ఎన్నిసార్లు పోతుందో చూడమ్మా. 9 9s are 81, ఇంకెంత ఉంది? 32 ఉంది. 9 3s are 27, ఇంకా 54 ఉంది. 9 6s are 54. అంటే టైం టేకన్ ఎంత వస్తుంది? 9360 వస్తుంది. అర్థమైంది కదా. 9360 యాక్చువల్ టైం టేకన్ అది. సో 9360ని ఇదేంటి? సెకండ్స్ కదా. 9360/3600 సెకండ్స్గా కన్వర్ట్ చేసేయచ్చు. ఓకే, అంటే సారీ సెకండ్స్ కాదు, అవర్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతుందో చూడండి, దాన్ని బట్టి మనం చేసుకుంటూ వస్తాం. జీరోస్ క్యాన్సిల్ చేసాం. ఇంకా ఏం పోతుంది? రెండిట్లోనూ 6 పోతుంది. ఇక్కడ 60 times. ఇక్కడ ఎన్నిసార్లు? 1 6s are 6, ఇంకెంత ఉంది? 33 ఉంది. 33లో 5 6s are 36, 1560. మళ్ళీ రెండిట్లోనూ 6 పోతుంది. దీనిలో ఎన్నిసార్లు? 10 times. దీనిలో వచ్చి 2 6s are 12, ఇంకా 36 ఉంది. 26 times పోతుంది. ఓకేనా. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 26/10 hours అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి దీంట్లో? ఇక్కడ కనుక్కోవాల్సిన ఏంటి? స్పీడ్ కనుక్కోవాలి. ఆ పర్సన్ యొక్క స్పీడ్ ఎంత అనేది కనుక్కోవాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 39 kilometers ఇచ్చాడు. 39 బై టైం టేకన్ ఎంత ఉందమ్మా? 26/10 అంటే 39 × 10/26. ఈ రెండిట్లోనూ 13 పోతుంది. ఇక్కడ 3 times 2 times, ఈ 2 ఇక్కడ 5 times పోతుంది. అంటే ఆన్సర్ ఎంత? 15 kmph. ఇది అప్రాక్సిమేట్లీ కాదు, పర్ఫెక్ట్ ఆన్సరే వచ్చింది. గంటకు 15 kilometers వేగం, 15 kmph వేగంతో వెళ్తున్నాడు. ఇది కాస్త టైం పట్టింది. ఎగ్జామ్లో మీరు సమ్ చేసేటప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉంది అనే దాని మీద మీ సక్సెస్ ఆధారపడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ మచ్ టైం, ఇఫ్ యూ హ్యావ్ మచ్ స్పీడ్, ఓకే, ఇఫ్ యూ ప్రాక్టీస్డ్ వెల్, దెన్ స్టార్టింగ్లోనే క్వశ్చన్ చేసేయాలి. మీ స్పీడ్ తక్కువ ఉంది, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి లేరు, అటువంటిప్పుడు ఈ సమ్ని దూరం పెట్టుకోవాలి. లాస్ట్లో టైం ఉంటే కనుక చేయాలి. తక్కువ టైంలో అయిపోయే సమ్స్ ఇంకా ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎగ్జామ్లో చేయాల్సింది. షార్ట్ కట్లన్నీ తర్వాత సంగతి అన్నమాట. ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఇది కూడా తక్కువ టైంలో చేయగలిగేటువంటి సమ్మే అవుతుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సోనం వయసు 8 ఏళ్ల తర్వాత తన తండ్రి వయసులో సగం ఉంటుంది. సోనం వయసు తండ్రి వయసులో సగం ఎప్పుడు? 8 years తర్వాత. ఓకే, తర్వాత 8 ఏళ్ల క్రితం వారి వయసుల నిష్పత్తి 1:3. అంతే కదా ఇచ్చింది. 8 ఏళ్ల క్రితం వాడి వయసుల నిష్పత్తి 1:3. సోనం తండ్రి ప్రస్తుత వయసు ఎంత? ఓకే,
Sonam's age after 8 years will be half of his father's age. Okay, 8 years ago the ratio of their ages is 1:3. Find the Sonam's father's present age. That is the question. సరే చూద్దాం. ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి మనకి. 8 years ago, ఇంకొకటి ఏంటి 8 years after. ఫస్ట్ వన్ నేను ఏం రాసిన 8 years ago రాస్తున్నాను. రెండవది 8 years after 8 years రాస్తున్నాను. ఓకేనా? సోనం అండ్ హీజ్ ఫాదర్. సో 8 years ago రేషియో ఎంత ఇచ్చాడమో 1:3 అని ఇచ్చాడు. 1:3. 8 years after 8 years రేషియో ఎంత ఇచ్చినట్టు మనకి ఇప్పుడు ఆఫ్టర్ 8 years సోనం సేజ్ ఆఫ్టర్ 8 years విల్ బీ హాఫ్ ఆఫ్ హిజ్ ఫాదర్ సేజ్ అన్నాడు. అంతే కదా? సోనం సేజ్ ఆఫ్టర్ 8 years విల్ బీ హాఫ్ ఆఫ్ హిజ్ ఫాదర్స్ ఏజ్. అంటే ఆ రేషియోలో తీసుకోవచ్చు 1:2గా తీసుకోవచ్చు. చూడండి, ఫాదర్ ఏజ్ ఎంత 2, సోనం ఏజ్ ఎంత 1, అంటే దీనిలో హాఫే ఉంది కదా. ఓకే, ఇక్కడ చూడండి ఇది 8 years ago అంటే 8 సంవత్సరాల క్రితం, ఇది 8 సంవత్సరాల తర్వాత, అంటే రెండు మధ్య గ్యాప్ ఎంత ఉందో మొత్తం 16 years గ్యాప్ ఉంది. అంతే కదా? సరే చూద్దాం. కానీ ఇక్కడ గ్యాప్ లేదు, ఇక్కడ కూడా గ్యాప్ 1 ఉంది. గ్యాప్స్ ఈక్వల్గా లేవు. ఇద్దరికి కూడా 16 years పెరగాలి. ఇక్కడ గ్యాప్స్ ఈక్వల్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 1 కదా, దీంతో 1తో మల్టిప్లై చేయండి. 1 × 1 1, 3 × 1 3. ఓకే, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 2 ఉంది కదా, ఈ గ్యాప్తో దీన్ని మల్టిప్లై చేయండి. ఇంటూ 2, 1 × 2 2, 2 × 2 4. ఓకేనా? ఇక్కడ ఎంత పెరిగింది ఇప్పుడు 1 పెరిగింది. 1 నుంచి 2కి, 3 నుంచి 4కి కూడా 1 పెరిగింది. ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ ఎంత ఇచ్చాడు, 16 years ఇచ్చాడు కదా. అంటే ఇక్కడ కూడా ఎంత 1 గ్యాప్ ఉంది. అంటే 1 part అనేది ఎంతకి ఈక్వల్ అవ్వాలి ఇప్పుడు 16 yearsకి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? 1 part ఈజ్ ఈక్వల్ టు 16 years. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సోనమ్స్ ఫాదర్. సరే, ఇక్కడ ఈ 4 parts కనుక్కుందాం ముందు. 4 parts అనేది ఎంత? సో 4 × 16 అంటే ఎంత 64 years వస్తుంది. ఎప్పుడు 64 years? ఈ 4 parts ఎప్పుడుది 8 years తర్వాత అనమాట. 8 ఏళ్ల తర్వాత సోనమ్స్ ఫాదర్స్ ఏజ్ ఎంత 64 years. ఓకే, ప్రస్తుతం ఎంత అవ్వాలంటే 8 సబ్ట్రాక్ట్ చేయాలి కదా దీని నుంచి, -8 చేస్తే ఎంత వస్తుంది 56 years వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే గ్యాప్లు ఈక్వల్ చేయడం కోసం, రేషియోలో ఉన్న గ్యాప్ని ఈక్వల్ చేయడం కోసం కింద రేషియోలో ఉన్నటువంటి డిఫరెన్స్తో పై రేషియోని మల్టిప్లై చేయాలి, పై రేషియోలో ఉన్న డిఫరెన్స్తో కింద రేషియోని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇది మీకు చాలా చోట్ల ఉపయోగపడేటువంటి టెక్నిక్ ఇది. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. మోహన్ ఒక జీన్స్ను ప్రింటెడ్ ధర కంటే 15% తక్కువ ధరకు అమ్మినప్పుడు 20% లాభం పొందాడు. మోహన్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఆ జీన్స్ మీద ప్రింట్ అయి ఉంటుంది కదా వాల్యూ, మనం కొనేటువంటి బట్టల మీద ఒక స్టిక్కర్ అతికించుంటారు కదా. సో ఆ వాల్యూకి ఎంతకి తగ్గించి అమ్మాడు, 15% తగ్గించి అమ్మాడు. ఆ 15% తగ్గించి అమ్మిన తర్వాత కూడా అతనికి లాభం ఎంత ఉంది, 20% లాభం ఉంది. అంటే ఇది డిస్కౌంట్ అనమాట. ఇచ్చిన దాని మీద 15% డిస్కౌంట్ ఇచ్చి, మీరు షాప్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్కి అమ్ముతారు కదా, డిస్కౌంట్ అమ్మిన తర్వాత కూడా వాళ్ళకి లాభం ఉండాలి కదా, ఆ లాభం అనమాట ఇది. ఓకే, సరే. కొనుగోలు ధర మరియు ప్రింటెడ్ ధర మధ్య నిష్పత్తి ఎంత? ఓకేనా? అమ్మాడు కదా, అమ్మిన ధరకి ప్రింటెడ్ ప్రైస్కి మధ్య ఉన్నటువంటి రేషియో ఎంత అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది సింపుల్గా ఒక టెక్నిక్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు మొత్తం కాన్సెప్ట్ చెప్పేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఒక కాన్సెప్ట్ అప్లై చేద్దాం. మిడిల్లో 100 తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్కి డిస్కౌంట్ రాస్తాం, రైట్ సైడ్కి ప్రాఫిట్ ఆర్ లాస్ అప్లై చేస్తాం. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు ఇప్పుడు, మోహన్ గెయిన్స్ 20% ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ప్రింటెడ్ ప్రైస్ అన్నాడు. అంటే ఇది ఎంత అవ్వాలి, 85 అవ్వాలి. డిస్కౌంట్ ఇచ్చాను 85. ఓకే, ఇటెంత గెయిన్ ఎంత ఇచ్చాడమో 20% గెయిన్ ఇచ్చాడు, అంటే 20% పెంచుతున్నాయి ఇక్కడ 120. ఇప్పుడు ఈ రెండింటి రేషియో రాశారనుకోండి మీరు, అంటే 85:120 రాశారనుకోండి, కొనుగోలు ధరకి ప్రింటెడ్ ప్రైస్కి మధ్య ఉన్నటువంటి వాల్యూ అయిపోతుంది, రేషియో అయిపోతుంది. ఈ రెండిట్లో ఏం పోతుంది, 5 పోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు 17 times, ఇక్కడ 24 times, 17:24. యాక్చువల్గా ఇది ఏ కాన్సెప్ట్ అంటే డిస్కౌంట్ కాన్సెప్ట్. దానిలో సెల్లింగ్ ప్రైస్ అనేది 2 రకాలుగా వస్తుంది. కొన్న వాల్యూ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ వేసిన వస్తుంది, లేదా
మొత్తం ప్రింటెడ్ ప్రైస్ ఉంది కదా, దాని మీద డిస్కౌంట్ ఇచ్చిన వస్తుంది. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయాలి. ఇదైతే తొందరగా అయిపోయేటువంటి టెక్నిక్. మిడిల్ నేమ్ రాయాలి, 100 రాయాలి, లెఫ్ట్ సైడ్కి డిస్కౌంట్ రాయాలి, రైట్ సైడ్కి ప్రాఫిట్ ఆర్ లాస్ అప్లై చేయాలి. సో డిస్కౌంట్ 15 కాబట్టి తగ్గించాను, ప్రాఫిట్ అంటే పెంచాలి కాబట్టి పెంచాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి రేషియో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్ అవుతుంది. సరే, ఇది కాస్ట్ ప్రైస్ అమ్మా, కాస్ట్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి, డబ్ల్యూ అన్న ప్లేస్లో ఇంటూ చేయమంటున్నాడు. ఇంటూ ఉంటే మైనస్ చేయమంటున్నాడు, సారీ ఎక్స్ ఉంటే మైనస్ చేయమంటున్నాడు, వై ఉంటే ప్లస్ చేయమంటున్నాడు, జెడ్ ఉంటే డివైడెడ్ బై చేయమంటున్నాడు. దీని వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా, చేసేద్దాం ఫాస్ట్గా, డైరెక్ట్గానే ఉంది కదా ఇది. 28 జెడ్ 7 డబ్ల్యూ 8 ఎక్స్ 6 వై 4. ఇక్కడ అడిగింది ఏంటి, జెడ్ ఉంటే ఏం పెట్టమంటున్నాడు, జెడ్ మీన్స్ డివైడెడ్ బై, అంటే 28 డివైడెడ్ బై 7, డబ్ల్యూ మీన్స్ ఇంటూ 8, నెక్స్ట్ ఎక్స్ మీన్స్ -6, వై మీన్స్ ప్లస్ 4. ఎప్పుడు కూడా డివిజన్ ముందు చేయాలి కాబట్టి 28 డివైడెడ్ బై 7 ఎంత, 4 ఇంటూ 8 -6 ప్లస్ 4. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 8 4s are 32 -6 ప్లస్ 4. 32 ప్లస్ 4 ఎంత, 36 -6. 36 -6 ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. జస్ట్ సింపుల్గా అక్కడ ఇచ్చినటువంటి సైన్స్ మార్చుకుని ఆన్సర్ ఇచ్చాము అంతే. ఓకే, నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ మోడలేనమ్మా. లెస్ దాన్ అంటే ఏమిచ్చాడు, లెస్ దాన్ అంటే మైనస్ చేయమంటున్నాడు, గ్రేటర్ దాన్ అంటే ఇంటూ చేయమంటున్నాడు, అట్ ద రేట్ అంటే డివైడెడ్ బై చేయమంటున్నాడు. ఓకేనా, 12 గ్రేటర్ దాన్ 27 అట్ ద రేట్ 9 లెస్ దాన్ 6. ఇంకోటి చూద్దాం, 12 గ్రేటర్ దాన్ ఉంటే ఏం రాయాలి, ఇంటూ రాయాలి, సారీ గ్రేటర్ దాన్ అంటే ఇంటూ రాయాలి. 12 ఇంటూ 27 అట్ ద రేట్ ఉంటే ఏం రాయాలి, డివైడెడ్ బై రాయాలి, డివైడెడ్ బై 9. లెస్ దాన్ అంటే ఏం రాయమంటున్నాడు, మైనస్ రాయమంటున్నాడు. ఎప్పుడు కూడా మనం చేసేది ఏంటి, డివిజన్ చేసేయాలి. 27 డివైడెడ్ బై 9 ఎంత, 3నే కదా, అంటే 12 ఇంటూ 3 -6, 36 -6 దట్ ఈస్ 30. అంటే ఇక్కడ ఆన్సర్ కూడా 30 వచ్చింది, ఇందాక సమ్లో కూడా 30, ఇక్కడ 30 వచ్చింది. సో అర్థమైంది కదా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఒక రైల్లో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థి తాను ఎన్ని సెకండ్లో, ఒక నిమిషం, తాను 60 సెకండ్లలో 31 టెలిఫోన్ స్తంభాలను ఎక్కించగలనని గుర్తించాడు. అంటే 60 సెకండ్లు ఎన్ని గుర్తించాడు, 31 టెలిగ్రాఫ్ స్తంభాలను గుర్తించాడు. ఓకే, ఇప్పుడు రైలు వేగాన్ని గణించండి. 2 స్తంభాల మధ్య దూరం 60 మీటర్స్ అని ఇచ్చాడు. ఓకే, ఏ స్టూడెంట్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్ కౌంట్స్ 31 టెలిగ్రాఫిక్ పోల్స్ ఇన్ 60 seconds. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 poles is 60 meters. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఈ క్వశ్చన్ ఎలా ఆలోచించాలో చూద్దాం. అడిగిన కాన్సెప్ట్ ఏంటి, స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా, మనకి టైం ఇచ్చేసాడు. ఇక్కడ టైం ఎంత అని ఇచ్చాడు చెప్పండి, 60 seconds అని ఇచ్చాడు, అంతే కదా. మరి మీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడా, డిస్టెన్స్ ఇచ్చాడు కానీ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎన్ని టెలిగ్రాఫ్ పోల్స్ లెక్క పెట్టడం, 31 పోల్స్ లెక్క పెట్టాడు, అవునా. ఇప్పుడు సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 పోల్స్ తీసుకుంటున్నా, ఎగ్జాంపుల్ కోసం 3 పోల్స్ లెక్క పెట్టాడని తీసుకుంటున్నా. 3 పోల్స్ అంటే 1 2 3. ఇక్కడ ఎన్ని గ్యాప్స్ వచ్చినాయి, 1 గ్యాప్ 2 గ్యాప్, 2 గ్యాప్స్ వచ్చినాయి. అదే 4th పోల్ కూడా తీసుకున్నాను అనుకోండి, 3 గ్యాప్స్ వస్తాయి. 5th పోల్ తీసుకున్నారు అనుకోండి, 4 గ్యాప్స్ వస్తాయి. ఎన్ని గ్యాప్స్ వస్తున్నాయి, 1 గ్యాప్ 2 గ్యాప్ 3rd గ్యాప్ 4th గ్యాప్. ఓకేనా, ఎన్ని పోల్స్, 1 2 3 4 5 పోల్స్ ఉన్నాయి. సో 5 పోల్స్ తీసుకుంటే 4 గ్యాప్స్ వస్తాయి, 4 పోల్స్ తీసుకుంటే 3 గ్యాప్స్ వస్తాయి. అట్లా చూస్తే ఇక్కడ ఎన్ని పోల్స్ తీసుకున్నాడు, 31 పోల్స్ తీసుకున్నాడు. కాబట్టి ఎన్ని గ్యాప్స్ రావాలి, ఇక్కడ 30 గ్యాప్స్ రావాలి. అంటే పోల్కి మధ్య దూరం 60 మీటర్స్ అని ఇచ్చాడు కదా, అటువంటి 60 మీటర్స్ అన్ని 30 అనమాట. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఎన్ని గ్యాప్స్,
30 గ్యాప్స్ ఉన్నాయి ఇంటూ గ్యాప్ వచ్చి ఎంత 60 మీటర్స్. చూడండి స్తంభానికి మధ్య దూరం 60 మీటర్స్. 30 × 60 అంటే ఎంతమ్మా 1800 మీటర్స్. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములాకి వెళ్ళిపోదాం. ఫార్ములా ఏమన్నాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 1800 మీటర్స్ వచ్చింది బై టైం టేకెన్ ఎంత ఉంది, టైం ఎన్ని మినిట్స్ ఎన్ని సెకండ్స్ 60 సెకండ్స్. ఓకే 0 క్యాన్సిల్ అయింది. 6 ఇక్కడ ఎన్నిసార్లు పోతుందమ్మా 30 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 30 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే 30 మీటర్స్ పర్ సెకండ్ అంటే 30 ఇంటూ దేనిలో మార్చాలి కేఎంపిహెచ్లో మార్చాలి. కేఎంపిహెచ్లో ఇచ్చాడు ఆన్సర్ 18/5 కేఎంపిహెచ్. 5 దీనిలో ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్ కాబట్టి 108 కేఎంపిహెచ్. ఒకవేళ మీరు బాగా ఆలోచించగలిగితే ఓకే 1800 మీటర్స్ ఇన్ 1 minute, 60 సెకండ్స్ అంటే 1 minute కదా. ఓకేనా 1800 మీటర్స్ అంటే 1.8 కిలోమీటర్స్ ఇన్ 1 minute. ఓకేనా ఇటువంటి ఎన్ని మినిట్స్ అవ్వాలి 60 మినిట్స్ అయితే 1 hour అవుతుంది అంటే 1.8 × 60. మీరు దాన్ని ఆన్సర్ చేసినా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసిన మీద షార్ట్అప్ అవ్వాలి తప్ప సమ్స్ ఎవరో చెప్పిన షార్ట్కట్ ద్వారా షార్ట్అప్ అవ్వకూడదు. ఓకేనా ఎవరో చెప్పిన షార్ట్కట్ ద్వారా అయితే ఎక్కడో ఒక చోట మనకి ఏదో గ్యాప్ సబ్జెక్ట్లో గ్యాప్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రిపరేషన్. ఓకే నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. 5 వరుస సరి సంఖ్యల సగటు 40. వీటిలో అతి చిన్న సంఖ్య విలువ ఎంత అంటున్నాడు. ఓకేనా ద మీన్ ఆఫ్ 5 consecutive ఈవెన్ నెంబర్స్ ఈజ్ 40. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. దట్ ఈస్ ద క్వశ్చన్. చూద్దాం. నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటున్నా 4, 6, 8, 10, 12. వీటి సగటు కనుక్కున్నారనుకోండి మిడిల్ వాల్యూ వస్తుంది ఎగ్జాక్ట్గా. కావాలని చూడండి 4 + 6 ఎంత 10, 18, 28 ఇదంతా 40. సో టోటల్ ఎంత 40 బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని 5. 40/5 ఎంత 8. ఇక్కడ 5 సంఖ్యలు తీసుకున్నా లేదా 7 సంఖ్యలు తీసుకున్నా 9 సంఖ్యలు తీసుకున్నా 11 సంఖ్యలు తీసుకున్నా మీకు యావరేజ్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో వస్తుంది. వరుస సరి సంఖ్యలు వరుస బేస్ సంఖ్యలు వరుస సంఖ్యలు ఏదైనా సరే. సో 40 అనేది ఎక్కడ ఉండాలి ఇప్పుడు మిడిల్లో ఉండాలి. ఓకేనా ఇటు ఒక 2 నెంబర్స్ రావాలి ఇటు ఒక 2 నెంబర్స్ రావాలి. ఏ నెంబర్స్ సరి సంఖ్యలు రావాలి. ఇటు రావాల్సిన సరి సంఖ్యలు ఏవి 38, 36. అడిగిన క్వశ్చన్ ఏంటి లీస్ట్ అమాంగ్ దెమ్ 36 ఈజ్ ద ఆన్సర్. మీరు ఇవి కూడా రాయక్కర్లేదు ఎగ్జామ్లో అయితే. 70, 42, 44 లార్జెస్ట్ నెంబర్ ఇది 44 అనమాట. ఏ క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే బేస్ సంఖ్యలు కావచ్చు సరి సంఖ్యలు కావచ్చు మామూలు సంఖ్యలు కావచ్చు ఏది ఇచ్చినా ఒకసారి అవి కూడా మీరు చెక్ చేయండి. ఈరోజు మీరు చేయాల్సిన పని అది. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. కొంత మొత్తం పి 10 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. అదే రకమైన సరళ వడ్డీతో 20 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంత అంటున్నాడు. ఏ సర్టెన్ సమ్ పి డబుల్స్ ఇన్ 10 years. ఆఫ్టర్ 20 years ఇట్ అమౌంట్స్ టు. ఒక సమ్ 10 yearsలో డబుల్ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో 20 yearsలో ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. చూద్దాం అది. చూడండి ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీ ఎప్పుడైనా ఒకేలా వస్తుందమ్మా. వడ్డీ పెరగదు. ఓకేనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ వడ్డీ పెరుగుతుంది. ఆ ఇయర్ కంటే తర్వాత ఇయర్ వడ్డీ పెరుగుతుంది. ఎందుకు ఈ వడ్డీ దీంట్లోకి వచ్చి కాంపౌండ్ అయిపోతుంది అసల్లోకి వచ్చి. కానీ ఇక్కడ అలా జరగదు. ఎప్పుడు కూడా పి అనేది ఏమని ఇచ్చారు ఇక్కడ పీనే ఇచ్చారు. 10 years తర్వాత ఎంత వచ్చింది అంటున్నాడు డబుల్ అయింది అంటాడు. అంటే ఆల్రెడీ ఒక పీ ఉంది ఇక్కడ ఇంకొక పీ రావాలి డబుల్ అవ్వాలంటే 10 years తర్వాత. అవునా అంటే ఇక్కడికి ఎంత అయింది 2p అయింది. అర్థమైందా 10 yearsకి 2p అయింది. మరి ఎంత అవ్వాలంటున్నాడు 20 years తర్వాత ఎంత అవుతుంది అంటున్నాడు. 10 years అయిపోయి ఇంకో 10 years రాస్తున్నా. ఇందాకేం చెప్పుకున్నాం మనం ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా సేమ్ కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనా సో ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి మీరు పీనే తీసుకోవాలి. ఓకేనా సో ఎంత వస్తుంది ఇప్పుడు 3p వస్తుంది అనమాట. p+p+p ఎన్ని ఇయర్స్ తర్వాత 20 years తర్వాత. ఇది జస్ట్ ఆలోచించండి. దీనికి ఏదైనా ఫార్ములా ఉండొచ్చు ఆ తర్వాత సంగతి. ముందైతే కాన్సెప్ట్ ఆలోచించండి. ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి. a + c + 1 = 0 దెన్ aq + cq + 1 + 3ac విలువ ఎంత అనేది క్వశ్చన్. చూడండి
ఏ ప్లస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3ac ఎంత అంటున్నాడు. ఈ ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను నేను, ఏ ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. దీని నుంచి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రెండు వైపులా హోల్ క్యూబ్ చేసేద్దాం. ఏ ప్లస్ సి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్. ఏ ప్లస్ సి హోల్ క్యూబ్ ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3ac ఇంటూ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 ఇంటూ -1. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, ఏ ప్లస్ సి వచ్చింది. ఏ ప్లస్ సి ప్లస్లో ఏం రాయొచ్చు మనం, మళ్ళీ -1 రాసుకోవచ్చు. అంటే ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3ac ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ చూడండి మనం జాగ్రత్తగా, ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ac ఈజ్ ఈక్వల్ టు -1. సారీ అమ్మ, ఇక్కడ -3ac ఉండాలి, సారీ అది మిస్టేక్ పడింది. దీని నుంచి ఏమొస్తుంది, ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 1 మైనస్ 3ac. ఈ 1 ఇటు తెచ్చేసాను అంటే 0 వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, ఇది మిస్టేక్ పడింది పేపర్లో, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 63 అయిపోయింది. నెక్స్ట్ సమ్ చూద్దాం. కింద ఇచ్చిన సాదృశ్యం ఆధారంగా ఇచ్చిన ఐచ్ఛికంలో ఖాళీని పూరించండి. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, 49 ఈజ్ 81, ఇన్ ద సేమ్ వే 100 ఈజ్ డాష్ అంటున్నాడు. 49 అంటే దేని స్క్వేరు, 7 స్క్వేర్. 81 అంటే దేనికి స్క్వేర్ అమ్మా, 9 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో 100 అంటే దేని స్క్వేరు, 10 స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇది 7 అయితే ఇది 9 అయింది, అంటే ఎంత గ్యాప్ పెరిగింది, 2 పెరిగింది అనమాట. సో ఇది 10 స్క్వేర్ అయితే ఇక్కడ ఏం రావాలి మనకి, 12 స్క్వేర్ రావాలి, దట్ ఈజ్ 144 అవ్వాలి. అంటే ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ సమ్ చూద్దాం. x plus y whole square minus xy is equal to 0, then x cube minus y cube by x minus y. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది రాసేస్తాను. x cube plus y cube by x minus y. a cube plus b cube ఫార్ములా ఇది. అంటే x plus y into x square minus xy plus y square by x minus y. ఓకేనా, దీని వాల్యూ కావాలి మనకి ఇప్పుడు. ఏ క్యూ ప్లస్ బీ క్యూ ఫార్ములా అంటే x ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్. ఓన్లీ x మైనస్ వై కింద ఉంది కాబట్టి అది రాసేసాను మామూలుగా. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాలో ఇది ఉంది కదా, దీని గురించి ఏమైనా కాన్సెప్ట్ మనకి జనరేట్ అవుతుందో చూద్దాం. x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, దట్ మీన్స్ 2xy మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 0. సారీ 1 minute, నేను రాంగ్ రాశాను ఇక్కడ. ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ కదా ఇచ్చింది, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్నది ఏంటో చూడండి, ఇది 0నే కదా, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కదా, అంటే దీని ఆన్సర్ ఏం రావాలి, 0 రావాలి. ఓకేనా, ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ క్రింది వాటిలో 4 పదాలు ఒకే తరగతి కిందకు వస్తే అవి ఏంటి చెప్పండి అంటున్నాడు. ఇచ్చిన వాటిలో 4 పదాలు ఏంటి చూడండి, ఏమన్నాయేమో, నావెల్స్, పోయమ్స్, స్మాల్ స్టోరీస్. ఓకేనా, వీటన్నిటిని ఇంకోటి ఏంటి, పుస్తకాలని ఇచ్చారు. అవునా, వీటన్నిటిని ఒకే దాంట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దేంట్లో, నావెల్స్ని బుక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, పద్యాలను బుక్స్లో రాయొచ్చు, చిన్న కథలు కూడా బుక్స్లో రాయొచ్చు కదా. అన్నిటిని ఒకే దాంట్లో దేంట్లో చెప్పొచ్చు అంటే ఇక్కడ బుక్స్లో చెప్పొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి, 4, 10, 22, 40, 4, 10, 22, 40, 64 డాష్. ఓకేనా, 4 నుంచి ఎంత పెరిగింది, 6 పెరిగింది. 10 నుంచి ఎంత పెరిగింది, 12 పెరిగింది. 22 నుంచి ఎంత పెరిగింది, 18 పెరిగింది. 40 నుంచి ఎంత పెరిగింది, 24 పెరిగింది. మీరు ఇక్కడ ఏదైనా ఒక సాదృశ్యాన్ని గమనించి ఉంటారు కదా, ఇదేంటి, 6 into 1, 6 into 2, 6 into 3, 6 into 4. తర్వాత ఎంత అవ్వాలి, 6 into 5,
అంటే ఎంత రావాలి 30 పెరగాలి. 30 పెరిగితే ఎంత 94 ఆన్సర్ అవ్వాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూద్దాం. క్రింది వాటిలో ఏ విధంగా గుర్తులను పరస్పరం మార్చడం ద్వారా సమీకరణం నిజ విలువను పొందుతుంది అనేది క్వశ్చన్. ఓకే, ఇచ్చిన సమీకరణం ఏది ఇక్కడ ముందు 3 + 5 - 2 = 4. వేటిని మార్చడం ద్వారా అని అడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటి ప్లస్ మరియు మైనస్ 2 మరియు 5 అంటున్నాడు. అంటే ప్లస్ ఉన్న చోట మైనస్ రాయాలి, మైనస్ ఉన్న చోట ప్లస్ రాయాలి, 2 ఉన్న చోట 5 రాయాలి, 5 ఉన్న చోట 2 రాయాలి, ఇక్కడ 3నే రాస్తాం, ఇక్కడ 4 రాయాలి. ఇది కరెక్ట్ అవుతుందా? 3 - 2 ఎంత 1, 1 + 5 ఎంత 4. ఇది కరెక్ట్ కావట్లేదు, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి ప్లస్ మైనస్ చేంజ్ చేయాలి, అంటే మైనస్ ప్లస్ 3 and 4 చేంజ్ చేయమంటే అంటే ఇక్కడ 4 రాయాలి, ఇక్కడ 3 రాయాలి. ఇది 5, ఇది 2. చూడండి 4 - 5 ఎంత -1 + 2. -1 + 2 ఎంత వస్తుంది 1 వస్తుంది, కానీ 3 కావట్లేదు, కాబట్టి ఇది కూడా కుదరదు. ఓకే, సో ఇది కూడా మనకి రాంగే, తీసేసాం. తర్వాత థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమంటున్నాడు ప్లస్ అండ్ మైనస్ 2 and 4 రెండు మార్చమంటున్నాడు. సో మైనస్ ప్లస్ 2 and 4 మార్చాలంటే 3, 5 యాజ్ ఇట్ ఈస్గా రాయండి, 4, 2. 3 - 5 ఎంత 3 - 5 ఎంత అవుతుంది -2 + 4. అంతే కదమ్మా, 2 and 4 మార్చాం మనం. ఓకే, -2 + 4 ఎంత అవుతుంది 2 అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ సరిపోదు అనమాట. ఓకేనా, సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఇంకా లాస్ట్ వన్ ఏంటి, లాస్ట్ వన్ వచ్చి ప్లస్ మరియు మైనస్ అంటే మైనస్ ప్లస్ 3 మరియు 5 అంటే 5, 3. ఇది యాజ్ ఇట్ ఈస్గానే రాయాలి. చూడండి 5 - 3 ఎంత 2, 2 + 2 ఎంత 4. సో ఎగ్జాక్ట్గా సరిపోయింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సింబల్స్ మార్చి చెక్ చేయమంటున్నాడు. జస్ట్ ప్లెజెంట్ మైండ్ ఉంటే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అతుల్ బినాయ్లు కలిసి ఒక పని 5 రోజుల్లో పూర్తి చేస్తారు. బినాయ్ మాత్రమే ఈ పని 8 రోజుల్లో పూర్తి చేయగలడు. బినాయ్ ఒక్కడే. అయితే అతుల్ ఈ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అతుల్ అండ్ బినాయ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 5 days. ఓన్లీ బినాయ్ కెన్ డూ ద వర్క్ ఇన్ 8 days. ఇన్ హౌ మెనీ డేస్ అతుల్ డూ ఇట్ ఎలోన్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, చూద్దాం. ఇది సింపుల్గా మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చమ్మా. అతుల్ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలడు? 8 daysలో. సారీ, అతుల్ 8 days కాదు. అతుల్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? బినాయ్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? 8 days. అతుల్ అండ్ బినాయ్ ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు? 5 days. అతుల్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అనేది అడుగుతున్నాడు. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చమ్మా. 8కి 5కి ఎల్సిఎం తీసుకోండి, ఎంత 40 బై ముందు టుగెదర్ a + b ఎంత ఉంది 5 ఉంది కదా. 5 దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 8 times పోతుంది. అవునా, 40లో 5 ఎన్నిసార్లు పోతుంది? 8 times. మైనస్ ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాను? ఇద్దరిది అయిపోయింది, వీడు సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడే ఇది వచ్చేది, అందుకని మైనస్ పెట్టాను అనుకోండి. 8 దీనిలో ఎన్నిసార్లు పోతుంది? 40లో 5 times పోతుంది, అంటే 40/3. అంతే ఆన్సర్. 40/3 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. లేదు దీన్ని నార్మల్గా చేయడం అంటే అతుల్ ప్లస్ బినాయ్ కెన్ డూ ద వర్క్ ఇన్ 5 days 1/5. ఓకే, అతుల్ తెలీదు, ప్లస్ 1/ బినాయ్ వరకు 8 ఈజ్ ఈక్వల్ టు 1/5. 1/5 - 1/8 ఇక్కడ వచ్చేది ఇది అవుతుందన్నమాట. దీన్నే మనం డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ ఉంది కదా ఇక్కడ వచ్చేటువంటి స్టెప్, అది ఇది, దాన్ని మనం డైరెక్ట్గా రాసాం అంతే. భయంకరమైన షార్ట్ కట్ ఏం కాదు. సరే, నెక్స్ట్ వన్ చూద్దాం. విభాజకం x+2 భాగఫలం 4x - 5 మరియు శేషం 12 అయినప్పుడు విభాజ్యం ఎంత? నేను మీకు ఇది బాగా అర్థం కావడం కోసం ఇక్కడ జస్ట్ ఒక చిన్న సింప్లిఫికేషన్ పార్ట్ రాస్తున్నాను చూడమ్మా. 15ని మీరు 3తో డివైడ్ చేశారనుకోండి. ఓకే, 3 4s ఎంత 12, రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. దీంట్లో దీన్ని ఏమంటారు? డివైజర్. అంటే ఏంటి? భాజకం ఆర్ విభాజకం. ఇదేంటి? డివిడెండ్ ఆర్ విభాజ్యం. ఇదేంటి? కోషెంట్ ఆర్
భాగఫలం, ఇదేంటి రిమైండర్ ఆర్ శేషం. ఓకే, ఇప్పుడు మీరు దీని నుంచి 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4 అంటే 3 ఇంటూ 4 ప్లస్ 3 అని రాశాను. 15 అనేది ఏంటి డివిడెండ్, అంటే ఇది విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో అలానే మనకి ఇక్కడ ఏముంది, విభాజ్యం ఇచ్చాడు ఎంత x ప్లస్ 2 అని ఇచ్చాడు, భాగఫలం ఇచ్చాడు ఎంత 4x మైనస్ 5 అని ఇచ్చాడు, శేషం ఇచ్చాడు ఎంత అని 12. ఓకేనా, ఇక్కడ డివిడెండ్ ఎంతో మనకు తెలియదు, ఇక్కడ ఎంత వచ్చిందో కూడా తెలియదు. సో ఇప్పుడు డివిడెండ్ కావాలంటే, విభాజ్యం కావాలంటే x ప్లస్ 2 ఇంటూ 4x మైనస్ 5 ప్లస్ 12, x ఇంటూ x ఇంటూ 4x స్క్వేర్ మైనస్ 5x, మళ్ళీ 2 ఇంటూ 4x ప్లస్ 8x మైనస్ 10 ప్లస్ 12, మైనస్ 5x ప్లస్ 8x ఎంత అవుతుంది 3x అవుతుంది, 4x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఏ ఆప్షన్ ఉంది, 4x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది. దట్ ఈస్ ద ఆన్సర్. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ ఫార్ములాని మనం ఇక్కడ బేస్ చేసుకుని ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్ సమ్. మెషిన్ను ఎలా కోడ్ చేశారు చూడండి. 19, 7, 9, 14, 15, 20, 11 అని కోడ్ చేశారు. ఇది లేట్ ఎందుకు డైరెక్ట్ చూసేద్దాం. ఇచ్చిందేంటమ్మా, మెషిన్. యాక్చువల్గా M అంటే 13, A1, C3, H8, I9, N14, E5. ఓకే, దీన్ని ఎలా కోడ్ చేశారు, 19, 7, 9, 14, 15, 20, 11 అని కోడ్ చేశారు. అన్నిటికి చూడండి ఏం చేశారు, +6, +6, +6, అన్నిటికి కూడా 6 ఎడిషన్ జరిగింది. సో మనం కూడా అలానే చేసేస్తాం. ఇచ్చిందండి ఇప్పుడు డేంజర్, DANGER, డేంజర్ 4, 1, 14, 7, 5, 18. దీనికి 6 యాడ్ చేస్తే 10, దీనికి 6 యాడ్ చేస్తే 7, 14 6 యాడ్ చేస్తే 20, 7కి 6 యాడ్ చేస్తే 13, 5కి 6 యాడ్ చేస్తే 11, 18 ప్లస్ 6 24. ఓకే, 10 అంటే J, G, T, M, K, X. సో ఇది కూడా కాదు, మనకు ఓన్లీ నెంబర్సే చాలు. 10, 7, 20, 13 ఎక్కడుందామో ఇదే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఓన్లీ నెంబర్స్ చాలు. ఇది కూడా రాయకండి, అంటే ఇలా ఇచ్చేదాన్ని నెంబర్స్లో ఇచ్చాడు అంతే. నెక్స్ట్ వన్. 800 రూపీస్పై 3 ఏళ్లలో 9/2% వచ్చే వడ్డీని ఎంత మొత్తం 9 సంవత్సరాల్లో 8% ఇస్తుందని అడుగుతున్నాడు. అంటే 2 క్వశ్చన్స్ ఇవి. సింపుల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ముందు. ఓకే, అంటే దీంట్లో ఈ 2 క్వశ్చన్స్ కాదు, ఒక క్వశ్చనే. ఒక క్వశ్చన్లో 2 పార్ట్స్ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ చూస్తున్నాను నేను. I ఈజ్ ఈక్వల్ టు PTR/100 రాసేస్తున్నా. ఏంటది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్స్ at 8% ఇంట్రెస్ట్ in 9 years yields the same interest as ₹900 yields in 3 years at 9/2% ఇంట్రెస్ట్ రేట్. దీని వరకు చూస్తున్నాను ఇప్పుడు నేను, దీని వరకు. ఓకేనా, చూద్దాం. ఎంత P ఎంత 800, T ఎంత 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎంత ఉంది 9/2/100. 2 ఇక్కడ దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 3s are 12, 12 9s are 108. వడ్డీ ఎంతమో 108. ఇది ఇక్కడ క్వశ్చన్ చూడండి. 800 పై 3 ఏళ్లలో 9/2% వచ్చే వడ్డీని ఎంత మొత్తం అంటే అసలు అడుగుతున్నాడు. అసలు 9 సంవత్సరాల్లో 8%తో ఇస్తుందని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, T 9 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ కేసు అనుకోండి అమ్మా. ఈ ఫస్ట్ కేసులో వచ్చినటువంటి వడ్డీ ఎంతో సెకండ్ కేసులో వడ్డీ కూడా అంతే. ఓకే, సెకండ్ కేసులో వడ్డీ ఎంత తీసుకొని చేద్దాం ఇప్పుడు, 108 తీసుకొని చేయాలి. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ సేమ్ వడ్డీ ఉండాలన్నాడు కాబట్టి. ఏం కనుక్కోవాలి మనం, P కనుక్కోవాలి. T ఎంత ఇచ్చాడు 9 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 8% ఇచ్చాడు బై 100. క్యాన్సిలేషన్కి వెళ్తే కనుక 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఓకేనా, 2 దీనిలో 54 టైమ్స్ పోతుంది, 9 వచ్చి 6 టైమ్స్ పోతుంది.
సో క్రాస్ మల్టిప్లై అయితే 6 × 25 ఎంత అవుతుంది? 150. సో అసలు ఎంత అవ్వాలి? 150 అవ్వాలి. దీనిలో ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా చేయండి. రెండు కేసెస్లో వడ్డీ సమానంగా ఉండాలి అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. ఓకే, 84th క్వశ్చన్ చూడండి. 84th క్వశ్చన్లో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో 25 మెంబర్స్ మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో 25 మెంబర్స్ క్రికెట్ ఆడతారు, 30 మెంబర్స్ ఫుట్బాల్ ఆడతారు, 24 ప్లే వాలీబాల్, 10 ప్లే క్రికెట్ అండ్ ఫుట్బాల్, 9 ప్లే క్రికెట్ అండ్ వాలీబాల్, 12 ప్లే వాలీబాల్ అండ్ ఫుట్బాల్ అండ్ 5 ప్లే ఆల్ ద 3 గేమ్స్ అని ఇచ్చాడు. ఓకేనా, మనకి ఇంతకుముందు ఇచ్చిన నిన్న ఎగ్జామ్లో మిడిల్ది ఇవ్వలేదు, చేయని వాళ్ళ గురించి ఇచ్చాడు, అందుకని అది పెద్ద క్వశ్చన్ అయింది. ఇది చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది మొత్తం 60 మెంబర్స్ అన్నాడు కాబట్టి 60 మెంబర్స్ సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇదంతా 60 మెంబర్స్ అనుకున్నాం. ఓకే, తర్వాత దీంట్లో ఫస్ట్ ఎవరు? క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అమ్మా? ఇచ్చింది 25. నెక్స్ట్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 30, వాలీబాల్ ఆడేవాళ్ళు 24. ఎప్పుడైనా మీరు వెన్ డయాగ్రామ్ మిడిల్ నుంచి మొదలు పెడితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, మిడిల్ అంటే ఇక్కడ నుంచి ఆల్ ద 3 5 మెంబర్స్ ఉన్నారు. ఆల్ ద 3 5 మెంబర్స్. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమడుగుతున్నాడు చూడండి, క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఇది మొత్తం ఎంత ఇచ్చాడు? క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 10 అని ఇచ్చాడు. 10 ప్లే క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఆల్రెడీ 5 రాస్తాం, ఇంకెంత రాయాలి? 5 రాయాలి. ఓకేనా, తర్వాత క్రికెట్ అండ్ వాలీబాల్ 9 ప్లే క్రికెట్ అండ్ వాలీబాల్ అండ్ 9లో 5 రాస్తాం, ఇంకెంత రాయాలి? 4 రాయాలి. తర్వాత 12 ప్లే వాలీబాల్ అండ్ ఫుట్బాల్ అండి, ఇది 12 మొత్తం, 12లో 5 రాస్తే ఇంకెంత రాయాలి? 7 రాయాలి. ఓకేనా, తర్వాత ఈ మొత్తం సర్కిల్ 25లో మనకి ఎంత అయిపోయింది? 5 + 5 10 + 4 14 అయిపోయింది కాబట్టి ఇంకా 11 ఉంది. ఓకే, ఈ మొత్తం సర్కిల్ 30లో 17 అయిపోయింది కాబట్టి ఇంకా 13 ఉంది. ఈ మొత్తం సర్కిల్ 24లో ఎంత అయిపోయింది? 7 + 5 12 12 + 4 16 అయిపోయింది. 16 అయిపోతే ఇంకెంత ఉంటుంది? 8 ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి 11 13 8 ఉన్నాయి కదా, వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒక్క గేమే ఆడతారు. ఓకేనా, ఎగ్జాక్ట్ ఎన్ని గేమ్స్ ఆడతారండి? 1 గేమ్. రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా 5 4 7, వాళ్ళు ఎగ్జాక్ట్గా 2 గేమ్స్ ఆడతారు. ఓకే, మిడిల్లో ఉంది చూసారా 5, వాళ్ళు అన్ని గేమ్స్ ఆడతారు. ఓకేనా, ఇప్పుడు 5 + 5 ఎంత? 10. 10 ఏంటి? ఇక్కడ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు, అంటే వాళ్ళు 2 గేమ్స్ ఆడుతున్నారు. దాంట్లో 5 మెంబర్స్ 3వ గేమ్ కూడా ఆడుతున్నారు, అంటే 2 గేములు మాత్రమే ఆడేవాళ్ళు. అంటే ఏం చెప్పాలి? 5 చెప్పాలన్నమాట. ఓకేనా, సరే నేను ఇక్కడ ఆన్సర్స్ రాస్తున్నా. ఓన్లీ 1 అంటే ఇది చెప్పాలి, 11 + 13 + 8 చెప్పాలి. ఓకేనా, తర్వాత కలర్స్ కూడా నేను మారుస్తున్నాను చూద్దాం. ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ ఆర్ ఓన్లీ 2 గేమ్స్ అంటే ఏం చెప్పాలి? 5 + 4 + 7 చెప్పాలి. నెక్స్ట్ ఆల్ ద 3 గేమ్స్ అంటే ఏం చెప్పాలి? 5 మెంబర్స్ చెప్పాలి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఈ మూడింటి నుంచి క్లబ్ చేస్తూ అట్లీస్ట్ 1 అని వస్తుంది. అట్లీస్ట్ 1 గేమ్ అన్నారనుకోండి, అట్లీస్ట్ 1 గేమ్ అంటే 1 ఆడేవాళ్ళు, 2 ఆడేవాళ్ళు, 3వది కూడా ఆడేవాళ్ళు అందరు రావాలి. అంటే ఏం చెప్తాం? వీటన్నిటిని యాడ్ చేసేస్తాం. ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 + 7 18 22 32 32 + 3 45 45 + 8 అంటే 53 మెంబర్స్ ఒక గేమ్ అయినా ఆడతారు. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఏ గేము ఆడరు, దే ప్లే నన్. ఓకేనా, సరే ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ అని అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ మీకు ఎక్కడ ఉంది? రెడ్లో ఉంది చూడండి. 5 + 4 + 7 5 + 4 ఈజ్ 9 9 + 7 ఈజ్ 16 మెంబర్స్ 2 గేమ్స్ ఆడతారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి అమ్మా. జస్ట్ నేను ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసేస్తాను. ఇందాక డయాగ్రామ్ 11 5 5 4
13, 7, 8, outer 7. Next, and how many students play? Sorry. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే నన్ అని ఇచ్చాడు. ఇందాక రాసాం ఏ గేమ్ ఆడిన వాళ్ళు ఎంతమంది 7 మెంబర్స్. ఇందాక డయాగ్రామ్ గుర్తుంది కదా, దాంట్లో ఏ గేమ్ ఆడిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ ఏంటము, హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఓన్లీ క్రికెట్ అని అడుగుతున్నాడు. నేను జస్ట్ డయాగ్రామ్ డ్రా చేసేస్తాను దీనికి. దీనిలో ఇందాక మనం డ్రా చేసినటువంటి డయాగ్రామ్లో ఇక్కడ 11, 5, 5, ఇక్కడ ఎంత వచ్చింది 4 వచ్చింది, అంతే కదా. సో ఇది చూడండి క్రికెట్, ఇది ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు అంటే వీళ్ళు వస్తారు. వీళ్ళేంటి క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు అంటే వీళ్ళు వస్తారు. ఓకేనా, క్రికెట్ అండ్ వాలీబాల్, ఓన్లీ క్రికెట్ అండ్ వాలీబాల్ ఆడేవాళ్ళు వీళ్ళు, ఆల్ ద 3 ఆడేవాళ్ళు వీళ్ళు వస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఓన్లీ క్రికెట్ అడిగాడు కాబట్టి మనం ఏం చెప్పాలి, 11 చెప్పాలి. ఓకే, మీరు మిగతా కూడా రాయాలనుకుంటే ఇక్కడ ఎంత 13, ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 13 మెంబర్స్, ఇక్కడ 8, ఓన్లీ వాలీబాల్ ఆడేవాళ్ళు 8 మెంబర్స్. వీటన్నిటికీ ఆన్సర్స్ సెపరేట్గా ఇవ్వచ్చు. ఓన్లీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు అంటే 5, ఓన్లీ క్రికెట్ అండ్ వాలీబాల్ ఆడేవాళ్ళు 4, ఓన్లీ ఫుట్బాల్ అండ్ వాలీబాల్ ఆడేవాళ్ళు 7. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చూడండి, ఏ క్వశ్చన్ కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దిగువ ఇచ్చిన జంట పదాల మాదిరిగానే మరో జంట పదాన్ని గుర్తించండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఎనాలజీ, గివ్ ద అప్రోప్రియేట్ వర్డ్. ఓకేనా, చూడండి మూన్ శాటిలైట్. మూన్ ఈజ్ ఏ శాటిలైట్, అవునా కదా. మూన్ ఈజ్ ఏ న్యాచురల్ శాటిలైట్, మీ అందరికీ తెలిసింది అది. ఎర్త్ ఏంటి, ఎర్త్ శాటిలైట్ కాదు. ఎర్త్ అనేది ఏంటమ్మా, ప్లానెట్. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్, సింపుల్ వన్. నెక్స్ట్, నవీన్ ఒక గ్యాస్ సిలిండర్ను స్టవ్తో సహా ఎంత కొన్నాడు, 4,500 రూపాయలు పెట్టి కొన్నాడు. గ్యాస్ సిలిండర్ని అమ్మేటప్పుడు ఏం చేశాడు, 25% ప్రాఫిట్తో అమ్మాడు. అదే స్టవ్ని ఏం చేశాడు, 20% నష్టానికి అమ్మాడు. ఓవరాల్గా ఏం జరిగింది, 4% లాస్ వచ్చింది. దీనికి మీరు అలిగేషన్ యూజ్ చేస్తే చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, అలిగేషన్ రూల్ మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లాసెస్లో. ఇప్పటివరకు మామూలుగా రాసిన చూడండి. దీనిలో మనకి యావరేజ్ రేట్ అనేది ఒకటి వస్తుంది, రేట్ ఆఫ్ చీపర్, రేట్ ఆఫ్ డేరర్, యావరేజ్ రేట్ అనేది వస్తుంది. ఓకేనా, యావరేజ్ రేట్ అంటే మొత్తం మీద అతనికి వచ్చినటువంటి లాభం ఎంత, మొత్తం మీద ఎంత లాభం వచ్చిందమ్మా, 4% లాభం వచ్చింది. ఓకేనా, రేట్ ఆఫ్ చీపర్ అంటే దీంట్లో 25% లాభం, 20% నష్టం. దీంట్లో చీప్ ఏది, 20% నష్టం. నష్టం కాబట్టి ఏం రాయాలి, -20 రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, రేట్ ఆఫ్ డేరర్, 25% లాభం అన్నాడు కాబట్టి +25 రాయాలి. ఓకే, రేట్ ఆఫ్ చీపర్ మైనస్ యావరేజ్ రేట్ చేయండి. 25 - 4 అంటే ఎంత, 21. నెక్స్ట్ యావరేజ్ రేట్ మైనస్ రేట్ ఆఫ్ చీపర్ అంటే 4 - -20 అంటే 24 వస్తుంది. అంటే రేషియో ఎంత ఉంది, 21:24 ఉంది. 21 + 24 ఎంత, 45 కదా. 21 + 24 అంటే ఇది 2100, ఇంకోటి ఎంత 2400గా తీసుకున్నాం అనుకోండి. 4500 సరిపోయింది కదా. అంటే ఇప్పుడు అడిగింది ఏంటి, సిలిండర్ ఖరీదు ఎంత అన్నాడు. సిలిండర్ లాభానికి అమ్మాడా నష్టానికి అమ్మాడా, లాభానికి అమ్మాడు కాబట్టి లాభం దగ్గరది ఇదేగా ఉన్నది, సిలిండర్ ఖరీదు ఇది. మరి 2100 అనేది దేని ఖరీదు, స్టవ్ ఖరీదు ఇది. అంటే ఇక్కడ మనం స్టవ్ గురించి రాసాం, ఇక్కడేమో సిలిండర్ గురించి రాసాం. ఒకసారి యావరేజ్ మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ అనే చాప్టర్లో ఎలిగేషన్ కాన్సెప్ట్ ఇది. ఎలిగేషన్ యూజ్ చేస్తే మీకు చాలా ఈజీగా అవుతుంది. ఇన్ కేస్ ఎలిగేషన్ యూజ్ చేయకుండా చేయాలి అనుకుంటే కనుక ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఓకేనా, అది క్లాసెస్ అప్పుడు చూద్దాం. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రభుత్వం నూతన విధానం కింద ఉల్లిగడ్డల ధరను 35% పెంచారు. ఓకే, అయితే ఒక వ్యక్తి తన ఉల్లిగడ్డ వినియోగ ఖర్చు పెరగకుండా ఉండాలంటే రోజువారీ వినియోగంలో ఎంత శాతం కొనుగోలు చేయాల్సి ఉంటుంది, అంటే అతని యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది అనేది అడిగాడు. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఆనియన్ పర్ కేజీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%. బై వాట్ పర్సెంట్ ఏ పర్సన్ షుడ్ డిక్రీజ్ హిజ్ కన్జంప్షన్ టు మెయింటైన్ ద సేమ్ ఎక్స్పెండిచర్. అతని ఎక్స్పెండిచర్ మారకుండా ఉండాలంటే ఏం చేయాలనేది క్వశ్చన్. ఓకే, సరే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఆనియన్స్ ఎంత అని తీసుకుందాం, 100 అని తీసుకోండి. ఓకే,
కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత తీసుకున్నాం, 100 తీసుకున్నాం. వాల్యూ ఏం జరిగింది, 35% పెరిగిపోయింది. అంటే ఎంత వచ్చేసింది, 135కి వచ్చేసింది. కానీ పర్సన్ ఏమనుకున్నాడు, ఇనీషియల్ వాల్యూనే తీసుకోవాలనుకున్నాడు. ఎంత ఇనీషియల్గా ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టాలనుకున్నాడు. అంటే ఎంత రాయాలి ఇక్కడ, 100 రాయాలి. ఓకేనా. దాని యాక్చువల్ కాస్ట్ ఎంత, 135. ఇప్పుడు ఆ కాస్ట్ ఎంత అవ్వాలి, 100 అవ్వాలి. అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి డౌన్ చేయాలి పర్సంటేజ్ని. ఓకేనా. పర్సంటేజ్ డౌన్ చేస్తే ఎంత వస్తుంది, 135 నుంచి 100కి ఏం పెరిగింది, 35 తగ్గింది. అపాన్ 135 ఇంటూ 100%. క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే చేద్దాం. ఇక్కడ రెండిట్లో 5 పోతుంది, ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు, 2 5s are 10, 27 టైమ్స్ పోతుంది. అంతే కదా. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా, లేదు. అంటే 700/27. ఇక్కడ ఆప్షన్స్ ఉండి 25, 29, 26, 33 ఉంది. ఫస్ట్ 27 2s are 54, అంటే 2 వచ్చింది. తర్వాత ఇంకెంత మిగిలింది, 54 పోతే ఇక్కడ 16 మిగిలింది, 160. 160లో 27 ఎన్నిసార్లు పోయే ఛాన్స్ ఉంది, 27 into 6 చూద్దాం. 7 6s are 42, 4 6 2s are 12 + 4 16. ఇదంతా 162. అంటే ఎంతకు వచ్చిందాం ఇప్పుడు, ఇంటూ 6 అంటే పెరిగిపోతుంది మనకి. ఇక్కడ ఎంత ఉంది, 27 2s are 54 అంటే ఇంక 16 మిగిలింది. ఇక్కడ 27 6 అంతా 162 వచ్చింది. అంటే దీనికన్నా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 25.999 అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. 25.99 వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 26కి రౌండ్ చేసి తీసుకుంటారు. కాబట్టి ఆప్షన్ ఏంటి, 26%. ఓకే. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. మొత్తం 10 పరిశీలనల సగటు 13, మరో 2 పరిశీలనలు కూడా కలపడంతో కొత్త సగటు 14కు చేరుకుంది. కొత్తగా వచ్చిన 2 పరిశీలనల యొక్క సగటు ఎంత అనేది క్వశ్చన్. ఓకే. The mean of 10 observations is 13. After including another 2 items, the mean of all observations is 14. Find the mean of new 2 observations. దీనికి సింపుల్ simple approach, number into average equal to sum. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, స్టార్టింగ్ 10 observations ఉన్నాయి. 10 into యావరేజ్ ఎంత, 13 is equal to 130. ఓకే. తర్వాత ఆఫ్టర్ ఇంక్లూడింగ్ 2 more observations, అంటే 2 అబ్జర్వేషన్స్ పెరిగినాయి, అంటే 12. ద మీన్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బికమ్స్ 14. 12 into 14 దట్ ఈస్ 168. ఓకేనా. మొత్తం మీద ఓవరాల్గా ఎంత పెరిగింది, 38 పెరిగింది. ఎన్ని ఐటమ్స్ రావడం వల్ల, 2 ఐటమ్స్ రావడం వల్ల 38 పెరిగింది. ఓకేనా. సో యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, 38/2 దట్ ఈస్ 19. అంటే ఆప్షన్ వచ్చి 19 అవుతుంది. ఓకేనా. అర్థమైంది కదా. నెంబర్ ఇంటూ యావరేజ్ ఈక్వల్ టు సమ్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు యూజ్ చేసుకుంటే సింపుల్గా చేయొచ్చు. ఓకే. ఇంకొక అప్రోచ్ కూడా ఉంది దీనికి. ఈ విధంగా చేస్తారు, ఫస్ట్ 10 ఐటమ్స్, తర్వాత 12 ఐటమ్స్, యావరేజ్ వచ్చి 13, ఇక్కడ యావరేజ్ 14. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 2 ఉంది. 2తో 14 మల్టిప్లై చేయండి, 2 14s are 28. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 1 ఉంది. 1తో 10 మల్టిప్లై చేయండి, 1 10s are 10. అంటే ఎంత వస్తుంది, 38. 2 ఐటమ్స్ వాల్యూ 38, 1 ఐటమ్ వాల్యూ కావాలంటే 38/2 19. ఇది ఎక్స్ట్రాక్టెడ్ షార్ట్కట్ ఫ్రమ్ దిస్ అప్రోచ్. అదైనా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. జనాభా యొక్క ప్రామాణీకృత విచలనం 6.5 అయితే విస్తృతి ఎంత, అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, విస్తృతి అడుగుతున్నాడు. ఓకేనా. మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా వచ్చి స్టాండర్డ్ డీవియేషన్కి స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, అంతే కదా. సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ అవుతుంది. 2a+ స్క్వేర్ చేస్తాను. వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. వాట్ ఈస్ ద వేరియన్స్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఇదంతా 6.5 హోల్ స్క్వేర్, 6.5 into 6.5, 6 7s are 42.25 is the answer. ఇది 65 స్క్వేర్, చివరిన 5 ఉన్న వాటి స్క్వేర్స్ ఈజీ కనుక్కోవచ్చమ్మా. 5 స్క్వేర్ ఎంత, 25. 6 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 7. 6 7s ఎంత, 42. 42 25 కాబట్టి 6.5 కాబట్టి 42.25 తీసుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. నెక్స్ట్ సమ్ చూడండి. రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్
టు గెట్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ అండ్ ఫైండ్ ద ఆడ్ వన్ అమాంగ్ ద మీనింగ్ఫుల్ వర్డ్స్. వీటిని మీనింగ్ఫుల్ వర్డ్స్గా మార్చిన తర్వాత వాటిలో ఆడ్ వన్ వేసి చూడమంటాడు. మళ్ళీ చెప్తున్నా, వీటిని జంబుల్ చేసి మనం తీసుకురావాలంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మైండ్లో జరగాలి. జరిగిన తర్వాత మాత్రం మన వర్డ్స్ ఏంటనేది చూడగలం. ఇన్ కేస్ మీకు కొంచెం బాగా టైం ఉంటేనే మీరు అది చేయండి. ఓకేనా? సరే చూద్దాం. ఫస్ట్ ఏంటి, VAEC అని ఇచ్చాడు. ఇది మిస్టేక్ పడిందమ్మా, ఇది లేదు. VAEC అని ఇచ్చాడు. ఇదేంటి, EDN అని ఇచ్చాడు. ORFO ETNS అని ఇచ్చాడు. ఓకే, దీనిలో చూడండి, దీన్ని డెన్గా రాయొచ్చు. డెన్ అంటే పులి లేదా సింహం యొక్క ఆవాసం, అంతే కదా. నెక్స్ట్ ఇదేంటి, రూఫ్, ROF. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు, నెస్ట్ అని రాయొచ్చు. నెక్స్ట్ అలా అదేవిధంగా ఇదే రాయొచ్చు, కేవ్ అని రాయొచ్చు. చూడండి, కేవ్. కేవ్ అంటే ఏంటమ్మా, గుహ. ఇది కూడా గుహ. ఇదేంటి, రూఫ్. రూఫ్ అంటే మనకి ఇది ఉంటుంది కదా, ఇంటి పైకప్పు. నెక్స్ట్ అంటే గూడు, అంటే పక్షి గూళ్ళు ఉంటాయి కదా. వీటిలో చూడండి, ఇది గుహ నివాస ప్రాంతం, డెన్ ఆల్సో గుహ నివాస ప్రాంతం, ఇది గూడు నివాస ప్రాంతం. ఇది నివాస ప్రాంతంలో ఒక పార్ట్ ఇది, అంతే. కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్, అది డిఫరెంట్ వన్ అనమాట. అది మనం చెక్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ 15 మరియు 18 మధ్య, 85 మధ్య 7తో భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకేనా, చూద్దాం. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 15 and 85 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7? దీన్ని సింపుల్గా మీరు ఆన్సర్ చేసేయచ్చమ్మా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 85 - 15 ఎంత, 70 కదా, బై 7. 70/7 ఎంత, 10. 10 ఈజ్ ద ఆన్సర్. ఓకే, లేదు అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ షార్ట్కట్ అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ రెండిట్లోనూ బిట్వీన్ అన్నాడు కదా, బిట్వీన్ అనేది ఉండాలి. అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫ్రమ్ 15 to 85 అని ఇచ్చాడు అనుకోండి, ఇది చేయడంతో పాటు ఫస్ట్ నెంబర్లో 7 పోతే ఇంకోటి యాడ్ చేయాలి, లేదా సెకండ్ నెంబర్లో 7 పోతే ఇంకోటి యాడ్ చేయాలి. ఓకేనా, రెండిట్లో 7 పోవట్లేదు అనుకోండి, సింపుల్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, డిఫరెన్స్ బై 7 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడు బిట్వీన్ అన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ అనమాట. మీరు ఎలా అని చూడవచ్చు. ఇది ఎలాబొరేటెడ్గా చెప్పుకోవాల్సి వస్తే 15కి 85కి మధ్యలో 21, 7 పోయేది 21 కదా, తర్వాత ఎంత 28, అలా సోవాన్ లాస్ట్ ఎంత 84, అంతే కదా. 21 ఎలా రాయొచ్చు, 7 × 3 అని రాయొచ్చు. 78 ఎలా రాయొచ్చు, 7 × 4. అలా దీన్ని 7 × 12 అని రాయొచ్చు. 3, 4, 5, 6, 7 అట్లా ఎంతవరకు 12 వరకు వచ్చింది. ఎన్ని ఉంటాయి లెక్క పెట్టండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎన్ని వచ్చినాయి, 10 వచ్చినాయి. 10 నెంబర్స్ ఉంటాయి బిట్వీన్ దెమ్ అనేది. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇది మనస్ఫూర్తిగా వదిలేమని చెప్తున్నాను ఎగ్జామ్లో వస్తే, ఎందుకంటే ఒకసారి ఇది కాన్సెప్ట్ చూడండి. 5.168 × 4453 × 3.194 by 67.999 × 4224.017. దీని అంతటిని సింప్లిఫై చేయాలి. అది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి, సన్నిహితంగా ఉన్న నియర్ టు అడిగాడు కాబట్టి, మీరు ఏదైనా చేంజ్ చేస్తే కనుక ఇది 5 అనుకుంటాం, దీన్ని 4453 అని రాస్తాం, దీన్ని 3194 అని రాస్తాం, బై దీన్ని 67.999 ఉంది కాబట్టి 68 అని రాస్తాం. ఇది మాత్రం 4224 అని తీసుకుంటాం. దీని మొత్తాన్ని సింప్లిఫై చేయాలి. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే వాల్యూ అది 0.2కి నియరర్గా ఉంటుంది. 0.2 ఎగ్జాక్ట్ వస్తుందని రాదనేది కూడా చెప్పలేం. ఇది జస్ట్ సింప్లిఫికేషన్ పార్ట్. ఇది ఎక్కువ టైం పట్టే పార్ట్. ఎగ్జామ్లో మన చేత టైం వేస్ట్ చేయించడానికి కూడా ఇటువంటి ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ స్పీడ్ అట్ సింప్లిఫికేషన్ యూ కెన్ ట్రై దిస్. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. 2 సంఖ్యల గసాబా 19, వాటి కసాగా 665. వీటిల్లో ఒక నెంబర్ 95 అయినట్లయితే రెండవ సంఖ్య ఎంత? ఇది కూడా ఒక మోడల్, సేమ్ మోడల్ క్వశ్చన్ నిన్న కూడా రావడం జరిగింది.
అదేంటనేది ఒకసారి చూద్దాం. Product of two numbers is equal to ఒక్క నిమిషము. Product of two numbers is equal to LCM into HCF. ఇది మనం మ్యాక్సిమం మనందరికీ తెలిసినటువంటి ఫార్ములా ఇది. కానీ నిన్న క్లాసులో మనం చెప్పుకున్నాం, ఇది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకో ఫార్ములా అని చెప్పుకున్నాం. ఏంటది? ప్రొడక్ట్ ఆఫ్ n నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF హోల్ పవర్ n-1. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ n ప్లేస్లో ఎంత వచ్చింది? 2 వచ్చింది. కాబట్టి n ప్లేస్లో 2 రాస్తే ఏమవుతున్నాము? పవర్ 2-1. HCF హోల్ పవర్ 2-1 అంటే HCFే కదా. ఇది మీకు ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ పైది నేర్చుకోవాలి, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం? దీన్ని నేర్చుకుంటాం, దాన్ని గుర్తుపెట్టుకుంటాం. మెయిన్ పాయింట్ అది పైది. ఓకేనా? సరే, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఇక్కడ 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఇచ్చేసాడు. ఎంతని? 95. రెండో నెంబర్ తెలియదు, x అనుకోండి. LCM ఎంత ఇచ్చాడు? 665 ఇచ్చాడు. ఇంటూ HCF ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. ఓకే, ఇది 95 అనేది ఇక్కడికి వచ్చి డివైడ్ అవుతుంది, అంతే కదా. 19 దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 1 3 3 అంతేగా, 133 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్లో అయినా సరే పోస్ట్ చేయండి. ఓకే, వీలైనంత మంది ఫ్రెండ్స్ని ఈ గ్రూప్కి జాయిన్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ విన్న తర్వాత మాత్రమే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. చాలామంది ఎక్కువ రోజుల తరబడి ప్రిపేర్ అవుతుంటారు, కానీ అది కరెక్ట్ వేలో ఉందా రాంగ్ వేలో ఉందా అనేది మీరు ఎగ్జామ్స్ రాసి ఎక్స్ప్లెనేషన్స్ విన్న తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు అవర్ గ్రూప్ అండ్ మేక్ దెమ్ టు డౌన్లోడ్ మొబైల్ యాప్ and make them to subscribe our YouTube channel to get our free classes. Okay na? Thank you very much. All the best. Have a nice day. Thank you.